ఓకే. సో బ్రీఫ్గా ఏం చెప్పినాం, డిడిఎల్లో ఏమున్నాయి, క్రియేట్. ఓకే, క్రియేట్ ఎందుకంటే టు క్రియేట్ న్యూ టేబుల్ ఒకటే కాదు, ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, ఆల్టర్ అంటే ఆల్టరేషన్, కాలం లెవెల్ చేంజెస్. ఓకేనా. ట్రంకేట్ అంటే టేబుల్ ఎంటీ చేయడానికి. రీనేమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే నేమ్ చేంజ్ చేయడానికి. సో కాలం నేమ్ చేంజ్ చేయాలంటే ఆల్టర్ చేసి రీనేమ్ చేయాలి. సో డైరెక్ట్గా టేబుల్ నేమ్ రీనేమ్ చేయాలంటే రీనేమ్. సో ఎనీ ఆబ్జెక్ట్ వీ కెన్ రీనేమ్. సో తర్వాత డ్రాప్ అంటే ఏం చేస్తుంది, సో డేటాబేస్ నుంచి తీసేస్తుంది. క్రియేట్కి ఆపోజిట్ డ్రాప్. ఓకే. సో తర్వాత డిఎంఎల్ ఏమున్నాయి, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఇన్సర్ట్ అంటే కొత్తగా రికార్డు ఇన్సర్ట్ అవ్వడానికి, అంటే కొత్తగా ఎంప్లాయీ జాయిన్ అయినాడు, సో అప్పుడు ఇన్సర్ట్ చేస్తాం. సో డిలీట్ అంటే రిమూవ్ చేయడానికి, ఆ రికార్డ్ని డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో అప్డేట్ అంటే మాడిఫికేషన్. సో ఈ మూడు డిఎంఎల్ కమాండ్స్. సో ఇవి యూజ్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా టీసీఎల్ కమాండ్ యూజ్ చేయాలి. సో కమిట్, రోల్ బ్యాక్, వీటిని ఏమంటారు అంటే టీసీఎల్ కమాండ్స్ అంటారు. కమిట్ చేస్తే ఏమవుతుంది, డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది. అదే రోల్ బ్యాక్ చేస్తే అండు అయిపోతుంది. సో ఈ మూడు కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డేటా టెంపరీ లొకేషన్లో ఉంటుంది. సో కమిట్ కొట్టినప్పుడే డేటాబేస్ టేబుల్లోకి వెళ్తుంది డైరెక్ట్గా. సో అప్పుడు దాకా వెళ్ళదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో అవి చూడండి. సో టీసీఎల్ కమాండ్స్. సో ఆఫ్టర్ టీఎంఎల్ కమాండ్స్ ఇట్స్ మ్యాండేటరీ టు యూజ్ టీసీఎల్ కమాండ్స్. మనం ఆల్రెడీ కమిట్ చూసినాము, రోల్ బ్యాక్ చూసినాం. సో ఈ రెండు ఇంకా చాలు. సో సేవ్ పాయింట్ మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయము, ఎక్కువ ఫాలో అవ్వము, బట్ తెలుసుకోవాలి కదా. సో వీ కెన్ స్ప్లిట్ ద డిఎంఎల్ ట్రాన్సాక్షన్ బై యూజింగ్ సేవ్ పాయింట్, అండ్ వీ కెన్ రోల్ బ్యాక్ ఫ్రమ్ రెగ్యులర్ సేవ్ పాయింట్ అనమాట. అంటే అప్ టు టిల్ అన్న. సో ఇది సింపుల్ ఏమంటే, సో ఒక టేబుల్ నా దగ్గర ఉంది. సో ఒక ఇన్సర్ట్ కమాండ్ ఉంది, ఇంకో ఇన్సర్ట్ ఉంది. నేను ఏం చేస్తానంటే సేవ్ పాయింట్ 1 అని పెట్టుకుంటాను ఈ లొకేషన్. సో ఆఫ్టర్ 2 ఇన్సర్ట్స్ నేను ఒక లొకేషన్ లాగా ఒక పాయింట్ పెట్టుకున్నాను అనమాట, సేవ్ పాయింట్ 1. సో ఇంకా నెక్స్ట్ ఏమో ఉన్నాయి, టూ ఇన్సర్ట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత సేవ్ పాయింట్ 2 అని ఉంది. సో నెక్స్ట్ 2, సో అంటే 2 అనే కాదు, ఎన్నన్నా సరే కొన్ని డిఎంఎల్ ఆపరేషన్ తర్వాత నాకు ఇంకో పాయింట్ సెట్ చేసుకున్నాను. సో ఎక్కడ సెట్ చేస్తున్నాను, ఒక 2 డిఎంఎల్ ఆపరేషన్స్ తర్వాత నేను సేవ్ పాయింట్ 1 సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక కపుల్ ఆఫ్ డిఎంఎల్ కమాండ్స్ తర్వాత ఇంకో సేవ్ పాయింట్ సెట్ చేసుకున్నాను. సేవ్ పాయింట్ డిఫరెంట్ ఉండాలి, S1 ఉంటే S2, ఏని నేను మీ ఇష్టం వచ్చిన నేను పెట్టుకోవచ్చు. సో నార్మల్గా S1, S2, S3 అని ఫాలో అవుతాము కాబట్టి అలా. సో కొన్ని కపుల్ ఆఫ్ డిఎంఎల్ ఆపరేషన్స్ తర్వాత ఇంకో పాయింట్ సెట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నా దగ్గర మొత్తం 6 డిఎంఎల్ కమాండ్స్ ఉన్నాయి. సో నేను ఏం చేయొచ్చు అంటే రోల్ బ్యాక్ టు S1 అంటే ఏంటంటే S1 కంటే ముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ రోల్ బ్యాక్ అయిపోతాయి. సో నార్మల్గా ఇప్పుడు నేను కమిట్ చేసినాను అనుకో, నార్మల్గా కమిట్ చేస్తే ఏమవుతుంది, 6 రికార్డ్స్ కమిట్ అయిపోతాయి. సో బట్ నేను రోల్ బ్యాక్ టు S1 అన్నాను అనుకో, సో S1 కంటే ముందు ఉన్నటువన్నీ రోల్ బ్యాక్ అయిపోతాయి. సో ఇంకా కమిట్ చేయలేదు నేను, ఓకేనా, ఇంకా కమిట్ చేయలేదు. సో ఇప్పుడు నేను కమిట్ చేసినానంటే రోల్ బ్యాక్ టు S1 తర్వాత నేను కమిట్ చేసినానంటే S1 తర్వాత ఏమున్నాయో అవి మాత్రమే కమిట్ అవుతాయి. పాయింట్ సెట్ చేసుకున్నాను నేను. సో ఎక్కడ దాకా నేను అది సెట్ చేసుకోలేదు అనుకో, నేను రోల్ బ్యాక్ కొడితే ఈ 6 కూడా రోల్ బ్యాక్ అయిపోతాయి. అర్థమవుతుందా? సో అలా కాకుండా ఒక లొకేషన్ పెట్టుకొని ఆ లొకేషన్ వరకే మనం రోల్ బ్యాక్ చేసుకోవాలనుకున్నప్పుడు సేవ్ పాయింట్. సో చూద్దాం, స్కూల్ ఉందా టేబుల్లో, తెలియదు నాకు. ఓకే, టూ మెనీ వాల్యూస్ అంటే టేబుల్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది. క్రియేట్ టేబుల్ SCHOL స్కూల్ స్ట్రక్చర్ నేను వేరే క్రియేట్ చేసిన తర్వాత తీసేసి, ఓకేనా.
స్టూడెంట్ నంబర్ ఉండొచ్చు, నంబర్ స్టూడెంట్ నేమ్ అయి ఉండొచ్చు, ఇది 2 ఆఫ్ 10, తర్వాత క్లాస్ రూమ్ నంబర్. సో ఎందుకంటే నేను 3 కాలమ్స్ నేను ఇన్సర్ట్ చేసినాను ఇక్కడ. సో ఇలా పెట్టినాం అనుకో, టేబుల్ నేమ్ తర్వాత ఏం పెట్టకుండా డైరెక్ట్గా ఇలా పెట్టినామంటే దాని మీనింగ్ ఏంది, ఆ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ది నంబర్ కాలమ్, సెకండ్ది వేర్క్యార్ 2 కాలమ్, థర్డ్ నంబర్ కాలమ్. సో అందుకే నేను ఇలానే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఓకే, ఏం చేయాలో కూడా ఏం చేయాలా, డ్రాప్ చేసి క్రియేట్ చేయాలి. సో నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఓకే, సో నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను. టేబుల్ క్రియేట్ అయింది. 2 ఇన్సెట్స్ తర్వాత నేను సేవ్ పాయింట్ 1 సెట్ చేసుకున్నాను. సో థర్డ్ ఇన్సెట్, ఫోర్త్ ఇన్సెట్, ఆ తర్వాత సేవ్ పాయింట్ 2 సెకండ్ లొకేషన్ సెట్ చేసుకున్నాను. 5th, 6th, సేవ్ పాయింట్ 3. సో ఇప్పుడు కనుక నేను రోల్ బ్యాక్ చేస్తే ఏమవుతుందంటే 6 రోల్ బ్యాక్ అయిపోతాయి. చూద్దాం ఇప్పుడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఫస్ట్ టైం కాబట్టి ఒక కొంచెం టైం పడుతుంది. ఓకే, డేటా ఉంది. నేను రోల్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది, రోల్ బ్యాక్ కంప్లీటెడ్, డేటా ఏం లేదు. అంటే రోల్ బ్యాక్ చేస్తే అన్నీ మొత్తం వెళ్ళిపోతాయి. సో నాకు అలా కాదు, మళ్ళీ నేను ఫస్ట్ నుంచి తీసుకొని వస్తాను. నేను ఈ 6 ఇన్సర్ట్ చేసి 3 సెట్ చేస్తాను. నేను ఓకే, సెట్ చేసుకున్నాను. సో ఈసారి ఏం చేస్తాను, నేను రోల్ బ్యాక్ 2, రోల్ బ్యాక్ టు S1. ఈ రోల్ బ్యాక్ కాకుండా రోల్ బ్యాక్ టు S1 అంటే ఏంటంటే అప్ టు S1 వరకే రోల్ బ్యాక్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 6 ఉన్నాయి, 6 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఆఫ్టర్ S1 చూద్దాం, రోల్ బ్యాక్ కంప్లీటెడ్. సారీ, ఆ తర్వాత అయిపోయింది. దాని తర్వాత ఆ ముందు కాదు, దాని తర్వాత నుంచి రోల్ బ్యాక్ అయిపోతుంది. సో మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో అదే నేను ఫస్టే రోల్ బ్యాక్ టు S2 అని అన్నాను అనుకో, ఈ 4 ఉంటాయి, ఈ రిమైనింగ్ ఇవి రోల్ బ్యాక్ అయిపోయింటాయి. సో ఆ విధంగా లొకేషన్ సెట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా సేవ్ పాయింట్ 1, సేవ్ పాయింట్ 2, సేవ్ పాయింట్ 3 అని పెట్టుకొని, సో ఎక్కడ నుంచి వద్దనుకుంటున్నామో ట్రాన్సాక్షన్స్ అక్కడ నుంచి రోల్ బ్యాక్ 2. సో అక్కడ నుంచి అది రోల్ బ్యాక్ అయిపోతుంది. నేను రివర్స్లో చెప్పేసిన. సో రోల్ బ్యాక్ S3 అంటే S1 S2 2 పోయింటాయన్నా. సో S1 అనే సేవ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో దాని తర్వాత చేసిన అన్ని DML ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, అండూ అయిపోతాయి. సో దాని తర్వాత ఇప్పుడు కూడా అది డేటాబేస్ స్టోర్ అవ్వలే, టెంపరీలోనే ఉంది. బట్ టెంపరీలో ఏమున్నాయంటే ఈ 2 ఉన్నాయి. సో వీటిని మళ్ళీ సేవ్ చేయాలంటే ఏం చేయాలి అంటే కమిట్ పెట్టాలి. ఓకేనా, అది సేవ్ పాయింట్. నేను ఇంతకుముందు రాసిందే కరెక్ట్గా రాసిన మనం తీసిన. ఓకే, అర్థమైంది. అది ఈ 3 TCL కమాండ్స్, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, ఈ 3. సో తర్వాత నెక్స్ట్ DQL మనది అయింది, DDL అయింది, DML అయింది, TCL అయింది, DQL కమాండ్. DQL అంటే ఏంటంటే డేటా క్వరీ లాంగ్వేజ్. సో ఇది చూసుకోవడానికి డేటాని ఎలా చూసుకోవాలా, సో మనకి ఎలా కావాలంటే ఎలా చూసుకోవచ్చు. నార్మల్గా ఎలా చూస్తాము, సో టేబుల్లో ఉన్న ఆల్ కాలమ్స్ పెట్టి ఆల్ డేటా చూస్తాము, లేదా ఫ్యూ కాలమ్స్ చూడవచ్చు, లేదా ఫిల్టర్ చేసి చూడవచ్చు. తర్వాత ఏం చేయొచ్చు, సో గ్రూపింగ్ చేయొచ్చు డేటాని. గ్రూపింగ్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ ఎంత పే చేస్తున్నాము, యావరేజ్ శాలరీ ఎంత, ఎవరికి హైయెస్ట్ ఉంది, టేబుల్ మీద ఎవరికి హైయెస్ట్ ఉంది, ఓవరాల్ కంప్లీట్ టేబుల్ మీద ఎవరికి హైయెస్ట్ శాలరీ ఉంది,
సో మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, సో ఈ విధంగా సో మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా ఫెచ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ అన్నీ డిటిఎల్ కమాండ్. డిటిఎల్ అంటే ఏంటంటే సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినామంటే అది డిటిఎల్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు క్లాసెస్ అంటారు. సెలెక్ట్ స్టేట్మెంట్ని క్లాసెస్ సో డివైడ్ చేసుకున్నాం. ఎన్ని క్లాసెస్ ఉంటాయంటే సెలెక్ట్ క్లాస్, ఫ్రమ్ క్లాస్, వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్, ఆర్డర్ బై క్లాస్. సో ఇవి ఇలానే ఉంటుంది. సెలెక్ట్, ఫ్రమ్, వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై. సో ఈ 6 క్లాసెస్, ఇంకే క్లాసెస్ ఉండవు. సో తర్వాత ఇప్పుడు కొత్తగా విత్ క్లాస్ అనేది వస్తూ ఉంది, అది పైన. అంటే ఇది యాక్చువల్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంతే. దీన్ని ఫామ్ చేసుకొని ఇంకో క్లాస్ అది. సో మెయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇవే. సెలెక్ట్ క్లాస్లో ఏం పెడతాం, ఇందులో సెలెక్ట్, ఫ్రమ్ అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా ఇవి లేకుండా మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఫామ్ చేయలేము. సో ఇందులో మనం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. అంటే ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఉన్నాయంటే 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి సెలెక్ట్ క్లాస్, ఫ్రమ్ క్లాస్. ఇది లేకుండా ఏ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అది మ్యాండేటరీ అనమాట. ఇక్కడ రాసిన మ్యాండేటరీ. ఇది కూడా ఫ్రమ్ క్లాస్ మ్యాండేటరీ. సో సెలెక్ట్ క్లాస్లో ఏం పెడతాము, లిస్ట్ ఆఫ్ కాలమ్స్ టు బి డిస్ప్లేడ్ ఆర్ టు ప్రాసెస్. అంటే ఏ కాలమ్స్ మనం చూడాలనుకుంటున్నామో అవన్నీ సెలెక్ట్ క్లాస్లో పెడతాం. సో అవి ఎలా పెట్టచ్చు, గ్రూపింగ్ కాలమ్స్ ఉండొచ్చు. సో లిస్ట్ ఆఫ్ కాలమ్స్, కాలమ్ లిస్ట్, గ్రూపింగ్ కాలమ్స్. అందులో మనం స్టార్ పెట్టినామంటే ఏంటంటే యాస్ట్రిక్, ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ అని చూపించేదానికి అనమాట. స్టార్ అంటే యాస్ట్రిక్ అంటాము. యాస్ట్రిక్ అంటే ఏంది, టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్, మనం క్రియేట్ చేసిన కాలమ్స్. అవి టేబుల్లో, ప్రతి టేబుల్లో కొన్ని కనబడిన కాలమ్స్ కూడా ఉంటాయి, సూడో కాలమ్స్ అని. సో అవి కనపడవు. మనం క్రియేట్ చేసేటప్పుడు ఏ కాలమ్స్ పెడతామో అన్ని కాలమ్స్ కనబడతాయి స్టార్ పెడితే. ఎందుకు అంటే సో మనకు టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. స్టార్ అనేది లేదనుకో అన్ని కాలమ్ నేమ్స్ టైప్ చేయాలి. అలా లేనప్పుడు మనం స్టార్ పెట్టినప్పుడు అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. ఓకేనా. సో స్టార్. సో ఫ్రమ్ క్లాస్లో ఏం పెడతామంటే ఆల్ టేబుల్స్ లిస్ట్. ఏ టేబుల్ నుంచి మనం డేటా చూడాలనుకుంటున్నామో అన్ని టేబుల్స్ లిస్ట్ ఫ్రమ్ క్లాస్లో పెట్టాలి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నా. ఈఎంపీ ఇంకో టేబుల్ కూడా చూడాలనుకున్నాను అనుకో, కమా పెట్టి డిఈపిటి. సో కమా పెట్టి ఇంకో టేబుల్ XYZ, కమా పెట్టి ఎన్ని టేబుల్స్లో చూడాలనుకుంటున్నామో అన్ని టేబుల్ ఫ్రమ్ క్లాస్లో పెట్టాలి. ఓకేనా. ఫ్రమ్ క్లాస్లో ఏముంటుందంటే అలా ఉంటుంది. వేర్ క్లాస్లో ఏముంటుందంటే టు యూజ్ జాయిన్స్, టు ఫిల్టర్, జాయిన్స్ యూజ్ చేయొచ్చు, ఫిల్టర్స్ యూజ్ చేయొచ్చు. ఓకే. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే కంపారిజన్ కోసం ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. ఈక్వల్ టు ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ ఉంటాయి కంపారిజన్ ఆపరేటర్. ఇది నాట్ ఈక్వల్ టు కాలమ్ నేమ్ ఈక్వల్ టు సెర్చింగ్ వాల్యూ. కాలమ్ నేమ్ ఈక్వల్ టు సెర్చింగ్, ఏ వాల్యూ అయితే మనం ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ సెర్చింగ్ వాల్యూ. ఇది నాట్ ఈక్వల్ టు అంటే సో లెఫ్ట్ సైడ్ వాల్యూ అది ఎక్స్క్లూడ్ చేసుకుంటుంది అన్నమాట. అది నాట్ ఈక్వల్ టు ఇది. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇప్పుడు ఈ డిఈపిటిఎంని వద్దులే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నంబర్ ఈక్వల్ టు 10 అంటే ఏమొస్తుంది అంటే 10 డిపార్ట్మెంట్. నిన్న చెప్పినాను కదా ఎలా ఫిల్టర్ చేస్తుంది డేటా, సేమ్. సో రో బై రో అది వెరిఫై చేసుకుంటూ వెళ్తుంది. సో డిపార్ట్మెంట్ నెంబర్లో ఫిల్టర్ చేయాలన్నప్పుడు ప్రతి రోలో వెళ్తుంది అనమాట. 10 ఉందా, 10 ఉందా, 10 ఉందా, 10 ఉందా, 10 ఉందా. సో ఎక్కడైతే 10 ఉంటుందో ఆ రికార్డు ట్రూ, రిమైనింగ్ అన్ని ఫాల్స్ అనమాట. సో 10. అదే నాట్ ఈక్వల్ టు అన్నాం అనుకో, 10 కాకుండా ఇంకేమన్నా ఉంటే ఆ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. 20, 30 జరుగుతుందా. సో ఆ విధంగా ఫిల్టర్. సో నాట్ ఈక్వల్ టు సింబల్, ఇది ఒకటి ఆపరేటర్ సింబల్. అది నాట్ ఈక్వల్ టు ఆపరేటర్, నాట్ ఈక్వల్ టు లెస్ దాన్ గ్రేటర్ దాన్ రెండు పెట్టినామంటే అది కూడా నాట్ ఈక్వల్ టు ఉన్నాయి. సో ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో అండ్ అంటే ఏమంటే 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం. కండిషన్ 1 అండ్ కండిషన్ 2. ఇంకా అండ్ అంటే ఈ 3 సాటిస్ఫై అవ్వాలి. ఎన్ని కండిషన్స్ పెడతామో
అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే డేటా వస్తుంది. ఆర్ అని యూస్ చేసినాం అనుకో, ఆర్ ఏంటంటే ఏదో కండిషన్ సాటిస్ఫై అయితే వచ్చేస్తుంది. సో కండిషన్ 1 సాటిస్ఫై అయినా డేటా వస్తుంది, కండిషన్ 2 సాటిస్ఫై అయినా సరే డేటా వస్తుంది. అంటే ఏమంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు, సో ఎగ్జాంపుల్ ఇన్ 10, 20 మా బర్సాద్ మగేం వయసు ఇన్ వాల్యూ 1 వాల్యూ 2. సో ఇలా వెరిఫై చేసేదాన్ని అనమాట. చూద్దాం ఒక్కొక్కటి. సో సెలెక్ట్ క్లాస్ చూద్దాం ఫస్ట్. సెలెక్ట్ క్లాస్లో నాకు ఏ కాలమ్స్ కావాలంటే ఆ కాలమ్స్ చూడాలనుకున్నాం అనుకో, ఈ నేమ్ శాలరీ, ఈ నేమ్ శాలరీ. సో తర్వాత హైలైట్, ఏ కాలం చూడాలనుకుంటున్నాం ఆ కాలం ఇక్కడ పెట్టుకుంటాం. అన్ని కాలమ్స్ కావాలన్నప్పుడు స్టార్. సో నార్మల్గా పిఎల్ఎస్క్యూఎల్లో స్టార్ పెట్టామనుకో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో అలాంటప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు మన కాలం నేమ్స్ యూస్ చేసుకోవాలి, అన్ని కాలమ్స్. ఓకే, ఫ్రమ్ క్లాస్ డిఈపిటి. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 50 కాదు, 56 రికార్డ్స్ వచ్చినాయి. 56 రికార్డ్స్ వచ్చినాయి. ఎందుకు 56 రికార్డ్స్ వచ్చినాయి? ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి. సో ఈఎంపి టేబుల్లో 14 రికార్డ్స్ ఉన్నాయి. 14 రికార్డ్స్ ఉన్నాయి. డిఈపిటి టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? సో అసలు ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం ఒకసారి. ఇది స్నిప్పింగ్ తీసుకుంటాను. ఓకే, తీసేస్తాను. సో ఇక్కడ 2 టేబుల్లో రిలేషన్ ఉందన్నమాట. ఏం రిలేషన్ ఉందంటే, సో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది ఇక్కడ, డిపార్ట్మెంట్ నెంబర్. సో ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 కాదు అతను. డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనేది జస్ట్ నెంబర్. ఏ డిపార్ట్మెంట్ అంటే డిపిటి టేబుల్లో వెళ్ళి సెర్చ్ చేయాలి. డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంటే ఏదది? అకౌంటింగ్ డిపార్ట్మెంట్. అంటే కింగ్ బిలాంగ్స్ టు అకౌంటింగ్ డిపార్ట్మెంట్. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ 10 ఉంది డిపార్ట్మెంట్ నెంబరు. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ డిపిటిలో వెతికినామంటే అక్కడ 10 ఉంటుంది. సో ఇప్పుడు కింగ్ ఏ డిపార్ట్మెంట్? అకౌంటింగ్ డిపార్ట్మెంట్. ఎవడెవడైతే 10 ఉంటుందో వాళ్ళందరూ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అనే లెక్క. సో ఇతను ఇది బ్లేక్ ఏ డిపార్ట్మెంట్? 30 అంటే ఎవరో అంటే ఏ డిపార్ట్మెంట్? సేల్స్ డిపార్ట్మెంట్. సో అంటే ఇది అదే అకౌంటింగ్, ఇది సేల్స్. 30లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ సేల్స్. బట్ ఇక్కడ చూద్దాం, డిఈపిటి పెడతా. సో ఇప్పుడు కింగ్ ఏ డిపార్ట్మెంట్? అకౌంటింగ్. కరెక్ట్గానే ఉంది. బట్ ఇక్కడ వచ్చేవాడికి ఇంకో కింగ్ వస్తాడు. ఈ కింగ్ ఏ డిపార్ట్మెంట్? రీసెర్చ్. సో ఇక్కడ కింగ్ సేల్స్. ఇక్కడ కింగ్ ఇంకో కింగ్ ఉంటాడు, కింగ్ ఆపరేషన్స్. ఎందుకు వచ్చింది అంటే, సో ఎప్పుడన్నా సరే ఫ్రమ్ క్లాస్లో 2 టేబుల్స్ ఉన్నప్పుడు 2 టేబుల్స్ యూజ్ చేసినామంటే ఖచ్చితంగా జాయిన్ యూజ్ చేయాలి. జాయిన్ యూజ్ చేయలేదు, అది ఏం జరిగింది అంటే, సో ఇక్కడ సో ఇది నా ఈఎంపి టేబుల్ అనుకుందాం. ఈఎంపి టేబుల్, ఇది డిఈపిటి టేబుల్. నేను జాయిన్ యూజ్ చేయలే. ఈఎంపిలో కింగ్ ఉన్నాడు, కింగ్ బ్లేక్ ఉన్నాడు, ఇంకోటి స్మిత్ ఇవ్వడం ఉన్నాడు, ఓకే, ఇంకా XYZ ఉన్నాడు. ఓకేనా? డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉంది అంటే అకౌంటింగ్. సేల్స్ ఉన్నాడు, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, రీసెర్చ్ ఉంది, ఇంకోటి XYZ ఉంది, ఏదో సంథింగ్ అకౌంటింగ్. సో మనం ప్రాపర్ జాయిన్ యూజ్ చేయలేదంటే ఎలా 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 అవుతుందంటే కింగ్ బిలాంగ్స్ టు దిస్ అకౌంటింగ్, అదే కింగ్
సో ప్రతి రికార్డ్కి అది మ్యాచ్ అవుతుంది, మ్యాపింగ్ చేసుకుంటుంది. సో ఇలా మ్యాప్ చేసుకుంటుంది. సో బ్లేక్ మళ్ళీ 4 రికార్డ్స్ మ్యాప్ చేసుకుంటుంది. సో 10 ఇది సారీ ఇట్లా 4. స్మిత్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30, 40. XYZ మళ్ళీ 4 రికార్డ్స్. అంటే కింగ్ కోసం 4 రికార్డ్స్, బ్లేక్ కోసం 4 రికార్డ్స్, స్మిత్ కోసం 4 రికార్డ్స్, XYZ కోసం 4. ఈ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నప్పుడు ఈ టేబుల్ కూడా 4 రికార్డ్స్ ఉంటే మనం జాయిన్ యూజ్ చేయకపోతే, ఈ జాయిన్ యూజ్ చేసినాం అనుకో ప్రాపర్గా అతను కింగ్ ఏ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంటే ఉంటాడు, బ్లేక్ ఒక డిపార్ట్మెంటే. సో మనకు 4 రికార్డ్స్ రావాలి. యాక్చువల్గా ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మనం కనుక్కుంటున్నాం అంతే. 4 రికార్డ్స్ రావాల్సింది. 4 × 4 16 రికార్డ్స్ వచ్చినాయి. 4 × 4 అనేది 16 రికార్డ్స్. సో ఇక్కడ కూడా అంతే. ఎంప్లాయీ టేబుల్లో 14 రికార్డ్స్ ఉన్నాయి, డీబీటీ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి. సో మనం జాయిన్ యూజ్ చేయని దానివల్ల 56 రికార్డ్స్ వచ్చినాయి. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 14 × 4 56 రికార్డ్స్. సో ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా ఫెచ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా జాయిన్ యూజ్ చేయాలి. ఇప్పుడు జాయిన్స్ నేను ఈ క్లాస్లో నేను జాయిన్స్ చెప్పలేదు. సో జాయిన్స్ వచ్చినప్పుడు జాయిన్స్ చెప్తాను. ఇప్పుడు శాంపుల్గా సో ఎలా చూపిస్తానంటే ఏం చేయాలంటే ఈఎంపీ టేబుల్లో ఉన్న డీబీటీ నంబర్, డీబీటీలో ఉన్న డీబీటీ నెంబర్తో మ్యాచ్ అవ్వాలా అని చెప్పాలా. ఇది జాయిన్ అనమాట. ఈఎంపీ టేబుల్లో ఏది కామన్ టేబుల్ ఉంటుందంటే డీబీటీ నెంబర్. సో మనకు తెలియాలి రిలేషన్ ఏముంది ఆ 2 టేబుల్లో. రిలేషన్ బట్టే మా బారిష్ పడతారు కౌన్స్ బట్టి. సో ఈఎంపీ టేబుల్లో డీబీటీ నెంబర్, డీబీటీ టేబుల్లో డీబీటీ నెంబర్ 2 మ్యాచ్ అయినప్పుడు రికార్డ్ రావాలి. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇక్కడ చూద్దాం. వద్దులేదు కింద వదిలేసుగా ఇక్కడ చూడండి. ఇలా సింపుల్. ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఏమో ఫస్ట్ ఈ డేటా మొత్తం ఈఎంపీ టేబుల్ డేటా, ఇదేమో డీబీటీ టేబుల్ డేటా. సో సింపుల్గా మనం స్టార్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్రమ్ క్లాస్లో ఉన్న ఫస్ట్ టేబుల్లో డేటా ఫస్ట్ అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత ఫాలోడ్ బై డీబీటీ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ వస్తాయి అన్నమాట. సో స్టార్ పెట్టినప్పుడు సో ఫస్ట్ ఇది మొత్తము ఈఎంపీ టేబుల్ డేటా, ఈ 3 కాలమ్స్ ఏమో డీబీటీ టేబుల్ డేటా. మనం ఇక్కడ ఏం చెప్పినాం రిలేషన్స్ ఉంటే ఈఎంపీ టేబుల్లో ఉన్న డీబీటీ నెంబర్ ఈక్వల్ టు డీబీటీలో ఉన్న డీబీటీ నెంబర్, అప్పుడే డేటా రావాలా. ఇప్పుడు ఏమైంది 56 రికార్డ్స్ ఉన్నాయి, 56 రికార్డ్స్ మీద అది వెరిఫై చేస్తుంది. సో ఫస్ట్ రికార్డ్ తీసుకునేది డీబీటీ నెంబర్ ఈక్వలే. సో ఈ రికార్డు ఎలిజిబుల్. సో బ్లేక్ తీసుకున్నాం అనుకో. సో ఇక్కడ డీబీటీ నెంబర్ ఈక్వలా? నో, ఇట్స్ నాట్ ఈక్వల్. సో మళ్ళీ క్లార్క్ తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఈక్వల్ కదా, ఈక్వల్ అయితే ఆ రికార్డ్ రావాలా. తర్వాత జోన్స్ 2010 ఇది 2010 అంటే ఇది నాట్ ఎలిజిబుల్. సో ఇలా ఫిల్టర్ చేస్తుంది. ఓకేనా. జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నీ. సో వితౌట్ జాయిన్ ఏమంటారంటే క్రాస్ జాయిన్ అంటారు, వితౌట్ జాయిన్. సో క్రాస్ జాయిన్ ఫిల్టర్ డేటా మొత్తం అంటే తీసుకొని దాని మీద ఫిల్టర్ చేస్తారు. ఈ విధంగా 20 నాట్ ఈక్వల్ టు 10, 20 నాట్ ఈక్వల్ టు 10, 30 నాట్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ వచ్చేకాడికి 10 ఈక్వల్ టు 10 అట్లా 20 ఈక్వల్ టు 10, 20 ఈక్వల్ టు 10. ఈ రికార్డ్స్ మొత్తం వస్తాయి. ఏవైతే ఈక్వల్ ఉంటాయో ఈఎంపీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డీబీటీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఎక్కడైతే ఈక్వల్ ఉంటాయో ఆ డేటా మాత్రమే రావాలి. సో ఇది జాయిన్ కండిషన్ అనమాట. 2 టేబుల్లో ఎగ్జాక్ట్ మ్యాచింగ్ రికార్డ్స్ రావాలి. ఇప్పుడు 2 రికార్డ్స్ వచ్చినాయి, 14 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇది ప్రాపర్ డేటా. సో ఇప్పుడు చూస్తే కింగ్ బిలాంగ్స్ టు అకౌంటింగ్ డిపార్ట్మెంట్. సో ఇది వేర్ క్లాస్ అనమాట. ఇందులో మళ్ళీ మనం ఫిల్టర్ చేయాలనుకున్నాం అనుకో, వేర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్ టు. సో డిపార్ట్మెంట్ నేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ కోట్స్లో యూజ్ చేయాలి. సేల్స్ యూజ్ చేయాలా అంటే అది అప్పర్ కేసులో అంటే అండ్
2 కండిషన్స్ కదా ఇప్పుడు, వేర్ కాదు. సో 2 కండిషన్స్ ఇది. ఫస్ట్ కండిషన్ జాయిన్ కండిషను, సెకండ్ కండిషన్ సర్చింగ్ అంటే ఫిల్టర్. ఓకే వచ్చింది. సో ఇక్కడ సేల్స్ లోవర్ కేసులో పెట్టినామంటే రాదు. ఓకేనా, కేస్ సెన్సిటివ్ డేటా మాత్రం కేస్ సెన్సిటివ్. సో ఇది సెలెక్ట్ క్లాస్లో లిస్ట్ ఆఫ్ కాలమ్స్, ఫ్రమ్ క్లాస్లో లిస్ట్ ఆఫ్ టేబుల్స్, వేర్ క్లాస్లో జాయిన్స్, ఫిల్టర్ కండిషన్స్ యూజ్ చేయాలి. సో అండ్ అంటే చూసినాం కదా, అండ్ ఏమైంది, సో ఇది సో డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ అవ్వాలా. ఫస్ట్ కండిషన్ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబరు, డీబీటీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ 2 సాటిస్ఫై అవ్వాలా. అట్ ది సేమ్ టైమ్ డిపార్ట్మెంట్ నేమ్ కూడా సేమ్ అయి ఉండాలా. అంటే అండ్ కండిషన్ పెడితే ఏమవ్వాలంటే 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలా, అప్పుడే అది. ప్లస్ ఇంకోటి ఆర్ అన్నాం అనుకో, 5వ కండిషన్ ఏదో ఒకటి సాటిస్ఫై అయితే సరిపోతుంది. సో ఈ కేసులో డిపార్ట్మెంట్ నెంబరు సాటిస్ఫై అయింది. డిపార్ట్మెంట్ నెంబర్ 10 = 10, బట్ అకౌంటింగ్ చెక్ చేయలేదు. అంటే డిపార్ట్మెంట్ నేమ్ అకౌంటింగ్ ఉంది. ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. ఏ కండిషన్? ఫస్ట్ కండిషన్ డిపార్ట్మెంట్ నెంబర్ = డిపార్ట్మెంట్ నెంబర్. సెకండ్ కండిషన్ నో నీడ్, ఎందుకంటే ఇది ఆర్ కండిషన్. ఈ ఒక్కటి సాటిస్ఫై అయినా సరే ఆ రికార్డు ఎలిజిబుల్. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ సేమే, ఇక్కడ సేమే. సో ఇవన్నీ ఇది సేమ్ అవ్వలే. 10:30 వచ్చింది అంటే ఇది మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఫెయిల్, బట్ స్టిల్ డిపార్ట్మెంట్ నేమ్ సేల్స్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆ రికార్డు వచ్చింది. సో అలాగనమాట. ఇక్కడ సేమ్. సో ఇలా చూస్తే వేర్ కమిషన్ ఈజ్ నల్, సో దాని మీద నేను మళ్ళీ అండ్ జాబ్ = మేనేజర్ అన్నమాట. మేనేజర్ ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలా. కమిషన్ నల్ ఉండాలా, సేమ్ టైమ్ జాబ్ = మేనేజర్ ఉండాలి. సో ఈ 2 కండిషన్ ట్రూ అయితేనే ఆ రికార్డు వస్తుంది. ఆర్ అన్నాను అనుకో, సో అయితే ఇతను ప్రెసిడెంట్, ఇతను జాబ్ ఏంది ప్రెసిడెంట్, ఇది ఫెయిల్ అయింది. మనం సెర్చ్ చేసిన కండిషన్ ఏది జాబ్ = మేనేజర్, బట్ ఇక్కడ స్టిల్ ఇది ప్రెసిడెంట్, సో రాంగ్. కమిషన్ నల్ ఉంది, సో దానివల్ల వచ్చింది. సో ఏదో ఒక కండిషన్ ఉంటే వచ్చేసేయాలి. సో ఇక్కడ మేనేజర్ వచ్చింది, ఇక్కడ కమిషన్ 3000 ఉంది, బట్ స్టిల్ అది మేనేజర్ కాబట్టి వచ్చేసింది. సో ఇక్కడ మేనేజర్ కమిషన్ 2 సాటిస్ఫై అయినాయి. 2 సాటిస్ఫై అయినా కూడా వచ్చేసింది. ఒక కండిషన్ సాటిస్ఫై అయినా చాలు దానికి. సో ఇవన్నీ నల్ ఉన్నాయి కాబట్టి వచ్చేసింది. సో తర్వాత ఇన్ అన్నాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నంబర్ = 7566 or EMP number = 7839 or EMP number = 7788 అనుకుందాం. ఏమొస్తుంది? సో ఎంప్లాయీ నెంబర్ కాలంలో ఇది వెరిఫై చేస్తుంది అనమాట. ఇందులో ఈఎంపీ నంబర్ ఇది ఉందా, లేదంటే ఇది ఉందా, లేదంటే ఇది ఉందా అని వెరిఫై చేస్తుంది. 7566 లేదా ఉంది, ఫస్ట్ 7566 అది 78. ఓకే, 3 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇలాంటి కేసులో సేమ్ కాలం నేమ్ ఆర్ యూజ్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే ఇన్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నంబర్ ఇన్ అని పెట్టి బ్రాకెట్లో ఓపెన్ క్లోజ్ 7566, 7839, 7788 అంటే ఈ లిస్ట్ ఇస్తాం అనమాట. సో దీని మీనింగ్ ఏమంటే ఎంప్లాయీ నంబర్ ప్రతి ఫీల్డ్ మళ్ళీ ఫుల్ స్కానింగ్ ఇది. ఈ టేబుల్ తీసుకొని వస్తుంది, ఈ నెంబర్ తీసుకొస్తుంది 7839. ఎలాగా ఎంటర్ టేబుల్. ఈ టేబుల్లో
7839 ఈ లిస్ట్లో ఉందా లేదా వెరిఫై చేస్తుంది. ఓకేనా, 7698 ఈ లిస్ట్లో ఉందా అని చెక్ చేస్తుంది. ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఓకే, 7782 ఈ లిస్ట్లో ఉందా, సో 7566 ఉందా, ఉంటే ట్రూ, లేదంటే లేదు. సో ఆ విధంగా ఫిల్టర్ చేస్తాం. సో ఇట్స్ ఈక్వల్ అంటూ రెండు ఈక్వల్. ఇప్పుడు అర్థమైందా? ఓకే, సో సెలెక్ట్ ఫ్రమ్ మ్యాండేటరీ, వేర్ మనకి నెసెసిటీ అంటే వేర్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ బై. గ్రూప్ బై 1 minute అన్న, ఆర్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక కండిషన్ సాటిస్ఫై అయితే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళదు కదా? వెళ్ళదు, అవసరం లేదు. సో అలాంటి కేసుల్లో ఒక డేటానే కదా, ఒక రికార్డే కదా అది ఫెచ్ చేయాల్సింది. నీకు అర్థం కాదా నేను చెప్తుంది? ఒక రికార్డ్ కాదు కదా, అది ఒక రికార్డ్ బై రికార్డ్ వెళ్తుంది. ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ప్రతి రికార్డుకి వెరిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము, ఈ కండిషన్ ఫస్ట్ రికార్డ్ తీసుకునేది మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 14 రికార్డ్స్ వెరిఫై చేస్తుంది. అది 14 కాదు, 1 lakh రికార్డ్స్ ఉన్నా 1 lakh రికార్డ్స్ని అది స్కాన్ చేస్తుంది. ఎలా స్కాన్ చేస్తుంది? ఫస్ట్ రికార్డ్ తీసుకుని వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు స్నిప్పింగ్ తీసుకుంటాను. సో ఇది నా డేటా, టేబుల్ డేటా. సో మన కండిషన్ ఏంది, ఎంప్లాయీ నంబర్ 7566 ఆర్ ఎంప్లాయీ నంబర్ 7839 ఆర్ 7788 ఇక్కడ ఉన్నాయి అది. సో ఇది మన కండిషన్. సో ఏం చేస్తుంది, ఫస్ట్ రికార్డ్ తీసుకునేది. ఫస్ట్ రికార్డ్ తీసుకున్నప్పుడు సో మనం ఫిల్టర్ చేస్తున్న కాలం ఏది, ఎంప్లాయీ నంబర్. సో 3 కేసులో 3 ఆర్లోనూ ఎంప్లాయీ నంబరే. సో కాబట్టి ఇక్కడే ఉంటాం మనం. సో ఏం చెక్ చేస్తుంది అది, 78 వాల్యూ ఎంత, 7839. సో ఇక్కడ చెక్ చేస్తుంది వేర్ ఎంప్లాయీ నంబర్ 7566 నో, ఇది ఎంప్లాయీ నంబర్ ఈక్వల్ టు 7839 ఈక్వలే కదా, ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇది ఎలిజిబుల్. ఈ రికార్డు నెక్స్ట్ రికార్డుకి వచ్చింది. నెక్స్ట్ రికార్డు తీసుకునింది, ఇది సెకండ్ రికార్డు తీసుకొని ఇప్పుడు ఎంత దాని వాల్యూ 7698 ఇక్కడ చెక్ చేస్తుంది. 7698 ఈక్వల్ టు 7566 నో, సేమ్ 7698 ఈక్వల్ టు 7839. సో మళ్ళీ స్టిల్ అది నో. సో 3 కండిషన్స్ ఫెయిల్ అయిపోయినాయి. సో ఈ రికార్డు రాదు. సో నెక్స్ట్ థర్డ్ రికార్డ్ అన్న, అర్థమైంది అన్న. ఓకే, 3 రికార్డ్స్ వస్తాయి. ఓకేనా, ఈ విధంగా వెరిఫై చేసుకుంటూ వెళ్తుంది. క్లియరా? క్లియర్ అన్న, అర్థమైంది. ఓకే, సో ఈ విధంగా ఫిల్టర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ గ్రూప్ బై. గ్రూప్ బై అంటే ఏమంటే గ్రూపింగ్ చేయడం. సో సిమిలర్ సేమ్ ఐటమ్స్ గ్రూపింగ్ చేయడం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కొడితే నేను గ్రూపింగ్ ఎలా చేయొచ్చు అంటే, సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంతా ఒక గ్రూపు, డిపార్ట్మెంట్ నెంబర్ 20 మొత్తం ఒక గ్రూపు, డిపార్ట్మెంట్ నెంబర్ 30 మొత్తం ఒక గ్రూప్ చేసిన తర్వాత ఏమైనా కనుక్కోవచ్చు. కొన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం నేర్చుకోవాలా, వీటిని గ్రూపింగ్ చేయడం అంటారు. సో నేను డిపార్ట్మెంట్ నెంబర్తో గ్రూప్ చేసినానంటే సో 10 ఒక గ్రూప్ అవుతుంది, 20 ఒక గ్రూపు, 30 ఒక గ్రూప్ అవుతుంది. సో ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉంటాయో అన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. యూనిక్ వాల్యూస్ అంటే 10 ఒకటి, 20 ఒకటి, 30 యూనిక్ గ్రూప్స్ అవుతాయి. సో అదే నేను జాబ్తో గ్రూప్ చేసినాను అనుకో, ప్రెసిడెంట్ ఒక గ్రూప్ అవుతుంది, మేనేజర్ ఒక గ్రూప్ అవుతుంది, అనలిస్ట్ ఒక గ్రూప్ అవుతుంది, ఆఫీస్ ఒక గ్రూప్ అవుతుంది, సేల్స్ మ్యాన్ ఒక గ్రూప్ అవుతుంది. అదే కాంబినేషన్ పెట్టినాను అనుకో, అంటే 2 కాలమ్స్తో గ్రూపింగ్ చేసినాను అనుకో, డిపార్ట్మెంట్ నెంబర్ 10 ప్రెసిడెంట్ ఒక గ్రూప్ అవుతుంది, డిపార్ట్మెంట్ నెంబర్ 10 మేనేజర్ ఒక గ్రూప్ అవుతుంది, 20 గ్రూప్ ఇది అలా 30 మేనేజర్ ఒక గ్రూప్. కాంబినేషన్ యూనిక్గా ఉంటుంది. సో మళ్ళీ రిపీట్ అయింది అనుకో, అది సేమ్ గ్రూప్ అన్నట్టు. సో అలా గ్రూపింగ్ చేసి దాని మీద అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. అగ్రిగేట్ ఫంక్షన్ అంటే ఏమంటే టోటల్ శాలరీ ఎంత పే చేస్తున్నాము, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, అంటే ఈచ్ డిపార్ట్మెంట్లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, మ్యాక్సిమం వాల్యూ ఎవరికి వేస్తున్నాను, మినిమం ఎవరికి ఉంది. సో ఇలాంటివన్నీ మనం కనుక్కోవచ్చు. గ్రూపింగ్ చేయడం అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. గ్రూపింగ్ అంటే ఏమంటే సో సేమ్ ఉన్నదాన్ని ఒక గ్రూప్ చేయడం.
ఓకేనా, గ్రూపింగ్ కాలంని ఆ కాలంలో మనం గ్రూప్ చేస్తున్నామంటే ఆ సేమ్ వాల్యూ ఉంటే ఒక గ్రూపు. సో 10 అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంటే 10 మొత్తం ఒక గ్రూపు, 20 మొత్తం ఒక గ్రూప్, 30 మొత్తం ఒక గ్రూపు అన్నట్టు. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుందామంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ నేర్చుకుందాం. గ్రూపింగ్, అగ్రిగేట్ ఫంక్షన్. నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగినారు, అగ్రిగేట్ ఫంక్షన్ లేకుండా గ్రూప్ పై రాయలేమా? రాయలేమా? రాయొచ్చు. ఏమవుతాయి? యూనిక్ రికార్డ్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ దాని పక్కన వివరం. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమున్నాయి? సో రాయలేదు నేను, కింద ఉన్నాయి. సరేలే, నేను ఇక్కడ మనకు మొత్తం 5 ఉన్నాయి. సమ్ ఒకటి, యావరేజ్, కౌంట్, మినిమం, మ్యాక్సిమం. యావరేజ్ సో సమ్ అంటే ఏమంటే టోటల్. సమ్ అంటే ఏంది? టోటల్. సో నేను సమ్ ఆఫ్ ఇవన్నీ యూజ్ చేయాలంటే ఏముండాలా? సో సమ్, అట్లీస్ట్ సమ్, యావరేజ్ నార్మల్గా నంబర్స్ మీదనే అప్లై చేస్తాం. మినిమం అంటే క్యారెక్టర్ కూడా ఆస్కీ వాల్యూతో వస్తుంది, ఆస్కీ వాల్యూస్ చూస్తుంది. నాకు శాలరీ మొత్తం ఎంత పే చేస్తున్నారు, అందరు ఎంప్లాయీస్కి ఎంత పే చేస్తున్నారు అంటే సమ్ ఆఫ్ శాలరీ. సో సెలెక్ట్ క్లాస్లో సమ్ ఆఫ్ శాలరీ, సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. అంటే ఏమంటే టోటల్ టేబుల్, నేను ఇక్కడ ఏ కండిషన్ పెట్టలేదంటే అదేమని వేరే కండిషన్ లేనప్పుడు ఎంటర్ టోటల్ టేబుల్ మీద వెళ్ళిపోతుంది. ఈ శాలరీ మొత్తం సమ్ చేస్తుంది అనమాట. అంటే 10,000 ప్లస్ 2850 ప్లస్ 2950 ప్లస్ 5,000 1600 ఇట్లా ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్తుంది. ఎంత వచ్చింది? 50,450 వచ్చింది. సో అదే నాకు డిపార్ట్మెంట్ నెంబర్ 10 టోటల్, డిపార్ట్మెంట్ నెంబర్ 10కి ఎంత పే చేస్తున్నాము అంటే సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీని కనుక్కోవాలా ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు 10. ఇదేం జరుగుతుందంటే ఫస్ట్, సో నేను ఫస్ట్ క్లాస్లో చెప్పినాను కదా, ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది? అది సింటాక్స్ చెక్ చేస్తుంది. ఆ తర్వాత సిమాంటిక్ చెక్. సింటాక్స్ అంటే ప్రాపర్ సింటాక్స్ ఉందా లేదా, ఆ తర్వాత ఈ టేబుల్ ఉందా లేదా, టేబుల్ ఉందా, కాలం నేమ్స్ అన్నీ ఉన్నాయా, యూజ్ చేసిన కాలమ్స్ అన్నీ ఉన్నాయా, అవన్నీ ఉంటే ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది అంటే అది ఫ్రమ్ క్లాస్లో టేబుల్ చెక్ చేసిన తర్వాత ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత ఆ తర్వాత సమ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వేర్ కండిషన్లో ఫిల్టర్ అయిన తర్వాత దాని తర్వాత మనకి రిజల్ట్ ఏం కావాలో అది చూపెడుతుంది. నువ్వు కాలమ్స్ పెట్టింటే కాలమ్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్ పెట్టింటే అగ్రిగేట్ ఫంక్షన్స్, అది చూపెడుతుంది. సో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అది. సో ఇప్పుడు 10 డిపార్ట్మెంట్కి ఎంత పే చేసినాము? ఇంత. ఓకే, సో సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిబిటి నెంబర్ ఈక్వల్ టు 20 అన్నాం అనుకో. డిబిటి డిబిటి నెంబర్ అంటే 25,000 అట్లా 30 కావాలంటే 30. సో సమ్ అంటే ఏమొచ్చింది? టోటల్. సో కౌంట్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి. కౌంట్ యూజ్ చేసినప్పుడు కౌంట్ స్టార్ పెట్టచ్చు, కౌంట్ ఆఫ్ 1 పెట్టచ్చు. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 ఉన్నాయి. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిబిటి నెంబర్ ఈక్వల్ టు 30 అన్నాం అనుకో. ఎన్ని ఉంటాయి? 6. ఓకేనా, 6 ఉన్నాయి. ఇక్కడ 14. సో కౌంట్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ రికార్డ్స్. ఫస్ట్ ఏం చేస్తుంది ఇక్కడ కూడా? ఫస్ట్ ఫ్రమ్ టేబుల్, ఈ టేబుల్లో వేర్ కండిషన్ అప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్తో మనం ఇక్కడ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు రిజల్ట్ ఇక్కడ ఫిల్టర్ డిపార్ట్మెంట్ నెంబర్. ఇది ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ నాకు క్లియర్గా వినపడినాం ప్రసాద్.
ఇప్పుడు వినిపిస్తున్నది. హలో. చెప్పు చెప్పు. యాక్చువల్లీ మనం ఈ కండిషన్స్ రాస్తున్నాం కదా, సెలెక్టెడ్ కౌంట్ స్టాప్ ఫ్రమ్ ఈఎంపీ అని ఉంది కదా. అవునవును. ఇది ఈ ఆర్డర్ సేమ్ ఇంతే ఉండాలా, లేకపోతే అవును, సెలెక్ట్ ఫ్రమ్ EMP? వేర్ నేను చెప్పిన ఆర్డర్లోనే ఉండాలి. సో నేను ఇక్కడ Okay. చెప్పినాను I mean- కదా, సెలెక్ట్ ఫ్రమ్ మ్యాండేటరీ, ఓకేనా. ఆ Okay. తర్వాత వేర్ యూజ్ చేసేటప్పుడు వేర్ ఫ్రమ్ తర్వాతనే వేర్ ఉండాలి. ఇప్పుడు మనం వల్ల గ్రూప్ బై యూజ్ చేయాలనుకున్నాం అనుకో, సో వేర్ అనేది మ్యాండేటరీ కాదు. వేర్ యూజ్ చేసిన తర్వాత గ్రూప్ బై యూజ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఫ్రమ్ వేర్ ఆ తర్వాతనే గ్రూప్ బై ఉండాలి. సో వేర్ లేదనుకో నో ప్రాబ్లం, మనకు ఫ్రమ్ తర్వాత మనం డైరెక్ట్గా గ్రూప్ బై యూజ్ చేయొచ్చు. బట్ ఫ్రమ్ కంటే ముందు యూజ్ చేసేదానికి లేదు. ఇదే సీక్వెన్స్ అనమాట. తర్వాత గ్రూప్ బై ఉంటేనే హ్యావింగ్, అంటే హ్యావింగ్ యూజ్ చేయాలన్నప్పుడు గ్రూప్ బై అనేది మ్యాండేటరీ, కాబట్టి గ్రూప్ బై తర్వాత హ్యావింగ్. సో ఆర్డర్ బై ఏది మ్యాండేటరీ కాదు. ఆఫ్టర్ ఫ్రమ్ డైరెక్ట్గా కావాలంటే మనం ఆర్డర్ బై యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ లేకపోతే డైరెక్ట్గా ఆర్డర్ బై ఎక్కడ ఉండాలంటే ఫ్రమ్ తర్వాతనే ఉండాలి. వేర్ ఉన్నిందనుకో వేర్ తర్వాత ఉండాలి. గ్రూప్ బై ఉన్నిందనుకో గ్రూప్ బై తర్వాత ఆర్డర్ బై ఉండాలి. సేమ్ సీక్వెన్స్. సో ఇందులో వేర్ అనేది మ్యాండేటరీ కాదు, గ్రూప్ బై మ్యాండేటరీ కాదు, హ్యావింగ్ మ్యాండేటరీ కాదు, ఆర్డర్ బై కూడా మ్యాండేటరీ కాదు. హ్యావింగ్ యూజ్ చేయాలన్నప్పుడు మాత్రమే గ్రూప్ బై మ్యాండేటరీ. నేను ఇంకా చెప్పలే, అది చెప్తాను. సో ఈ క్లాసెస్ అన్నీ సేమ్ సీక్వెన్స్లో ఉండాలి, ఓకేనా. ఋషభ్ అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు నేను సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ అని పెట్టినాను. కౌంట్ ఆఫ్ స్టార్ అన్నప్పుడు ఏమవుతుందంటే, స్టార్ అంటే ఏంది, అన్ని కాలమ్స్ అని. సో అన్ని కాలమ్స్ అంటే ఏంటంటే రికార్డ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని కౌంట్ చేసింది. సో ఇలా మేము ఏం యూజ్ చేస్తామంటే సెలెక్ట్ ఎక్కువ కౌంట్ ఆఫ్ 1 అని యూజ్ చేస్తాం. కౌంట్ ఆఫ్ 1 ఫ్రమ్ ఈఎంపీ. సో రిజల్ట్ ఏమంటే 1. సరే, ఏమైతే ఇదైతే రిజల్ట్ ఇస్తుందో అదే రిజల్ట్. సో ఈ కౌంట్ ఆఫ్ 1 మీనింగ్ ఏంటంటే సెలెక్ట్ 1 ఫ్రమ్ ఈఎంపీ. సెలెక్ట్ 1 ఫ్రమ్ ఈఎంపీ ఏమొచ్చింది అంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ప్రింట్ అవుతాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, ప్రతి రికార్డ్ కోసం 1 1 1 1 1 1 1. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయో అది కౌంట్ చేసుకుంటారు. ఎన్ని కౌంట్స్ ఉన్నాయి, 14. సో ఇంటర్వ్యూలో అడిగినాడు అనుకో, డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ ఆఫ్ స్టార్ అంటే కౌంట్ ఆఫ్ 1. నేను రాసినాను కింద ఇంటర్వ్యూ క్వశ్చన్. సో కౌంట్ ఆఫ్ స్టార్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేస్తుంది. కౌంట్ ఆఫ్ 1 అన్నాం అనుకో, ప్రతి రికార్డుకి 1 1 1 అని చెప్పి, సో 1 1 1 అని చెప్పి వన్స్ని కౌంట్ చేస్తుంది. సో రిజల్ట్ సేమే, ఓకేనా. కౌంట్ ఆఫ్ స్టార్ అన్నా కౌంట్ ఆఫ్ 1 అన్నా రిజల్ట్ సేమే. సో ఇది కౌంట్. యావరేజ్ అంటే తెలుసు కదా, నార్మల్గా యావరేజ్ అంటే ఏంది, యావరేజ్ అంటే టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నట్టు. సో టోటల్ అంటే ఎంత, సమ్ ఆఫ్ శాలరీ డివైడెడ్ బై కౌంట్ ఆఫ్ శాలరీ. కౌంట్ ఆఫ్ స్టార్ శాలరీ అని మనం అన్నాము, కౌంట్ ఆఫ్ స్టార్. సో డివైడ్ చేస్తాం, పర్ హెడ్ ఎంత, యావరేజ్ ఈక్వల్ పర్ హెడ్ ఈక్వల్ ఎంత. ఏంది నల్లున్నా కూడా 1. కాలం నేమ్ వాడకూడదు, అదే రికార్డ్ ఉన్నట్టే కదా, అంతే. సో యావరేజ్ అంటే ఏంది, టోటల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు 100 రూపీస్ని 5 మెంబర్స్లో డివైడ్ చేయాలంటే ఏం చేస్తాం, యావరేజ్ కనుక్కుంటాం. అంటే 100 డివైడెడ్ బై 5 పర్ హెడ్ 20 రూపీస్. సో అదే యావరేజ్ ఆఫ్ శాలరీ అలా కనుక్కుంటాం. సో యావరేజ్ ఆఫ్ శాలరీ ఇది టోటల్ టేబుల్ మీద యావరేజ్. అదే యావరేజ్ ఆఫ్ శాలరీ ఆన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అన్నాం అనుకో, 10లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 3 రికార్డ్స్. అంటే 16,050 డివైడెడ్ బై 3 అని దాని మీనింగ్, అంతే కదా, డివైడెడ్ బై 3. సో ఇది ఏవిజీ ఆఫ్ శాలరీ. సో యావరేజ్ ఆఫ్ శాలరీ ఫర్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఎంత వచ్చింది. సో డిపార్ట్మెంట్ నెంబర్లో 5 రికార్డ్స్ ఉన్నాయి, 20లో 5 రికార్డ్స్ అంటే 25,000 డివైడెడ్ బై 5 ఎంత వచ్చింది, రిజల్ట్ 5,000 వచ్చింది. సో యావరేజ్ కనుక్కోవడానికి యావరేజ్. మిన్ అంటే ఏమంటే
మినిమం వాల్యూ ఇన్ ద లిస్ట్ అంటే టేబుల్ కాలం. సో ఫిల్టర్ చేయకపోతే మినిమం ఎంటైర్ టేబుల్లో మినిమం అనేది మినిమం ఆఫ్ శాలరీ ఎంటైర్ టేబుల్లో ఎవరికి మినిమం ఉంది 950 టేబుల్ మొత్తంలో. అదే 10 డిపార్ట్మెంట్లో మినిమం ఎవరికి అంటే 2950. అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఫిల్టర్ అయినాక ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 3 రికార్డ్స్ వస్తాయి. ఆ 3 రికార్డ్స్లో మినిమం ఎవరికి, ఓకేనా? అట్లా మ్యాక్సిమం అంటే హయ్యెస్ట్ శాలరీ అన్నట్టు. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 5,000. డిపార్ట్మెంట్ నెంబర్ 20లో 5,000. సో ఇప్పుడు నాకు 30లో కావాలనుకున్నాను అనుకో మ్యాక్సిమం. అర్థమైందా? అగ్రిగేట్ ఫంక్షన్స్ అర్థమైనాయా? ఈ 5 సమ్ అంటే టోటల్, కౌంట్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్, యావరేజ్ అంటే సమ్ డివైడెడ్ బై కౌంట్, మిన్ అంటే మినిమం వాల్యూ, మ్యాక్స్ అంటే మ్యాక్సిమం వాల్యూ. ఈ 5 అర్థమైనాయా సుబ్బు? మాగా అర్థమైంది సార్. సో మనకు గ్రూప్ ఐ ఎప్పుడు వస్తుంది అంటే మ్యాండేటరీ. ఎప్పుడు మ్యాండేటరీ అవుతుంది అంటే, సో ఇంతకుముందు నేను ఏం చేసినాను, ఇక్కడ మినిమం వాల్యూ డిపార్ట్మెంట్ నెంబర్ 10, ఓకే, మినిమం వాల్యూ ఇక్కడ ఏంది ఎంటైర్ టేబుల్ మీద నాకు మినిమం వాల్యూ అయితే వచ్చేసింది. నాకు 10 కావాలనుకున్నాను అనుకో, సపరేట్ ఎగ్జిక్యూట్ చేసుకున్నా. సపరేట్ నాకు ఎలా కావాలంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10లో మినిమం వాల్యూ, 20లో మినిమం వాల్యూ, 30లో మినిమం వాల్యూ ఒకే కొరీలో రావాలా. ఎలా రావాలా రిజల్ట్ నాకు? సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనేసి వచ్చి దానిలో మినిమం వాల్యూ ఎంత, ఒక 100 ఎంత ఉంటే, 20లో ఎంత మినిమం వాల్యూ ఉంటుంది, ఒక 90 ఉంటుంది అనుకున్నాం, 30లో ఒక 5 or 6 ఉంటుంది. సో నాకు రిజల్ట్ ఇలా కావాలా. డిపార్ట్మెంట్ నంబరు, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న మినిమం వాల్యూ, డిపార్ట్మెంట్ నంబరు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టోటల్ శాలరీ, డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ, టోటల్ శాలరీ. వైజ్ అన్నప్పుడు పదం గ్రూప్ బై అనేది మ్యాండేటరీ. సో ఎలాగంటే, సో ఇక్కడ కామా ఏం చూడాలి మనం, సెలెక్ట్ క్లాస్లో పెట్టింది మనకు కనబడుతుంది. మినిమం శాలరీగా దానికంటే ముందు ఏం చూపించాలి మనం, డీపీటీ నంబర్, కామా. సో నాకు వేరే కండిషన్ అవసరం లేదు. వేరే కండిషన్ ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, ఓన్లీ 10 ఒకటే వస్తుంది. అది వద్దు, అంటే టేబుల్ మీద నాకు కావాలా. సో ఇలా రాసినాను నేను చూడాలనుకుంటున్నాను సెలెక్ట్ క్లాస్లో డిపార్ట్మెంట్ నంబరు, తర్వాత మినిమం శాలరీ. అంటే నా ఉద్దేశం ఏమంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉంటే దాంట్లో ఉన్న మినిమం శాలరీ, 20 ఉంటే దాంట్లో ఉన్న మినిమం శాలరీ, 30 అయితే దాంట్లో మినిమం శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. ఇలా ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, ఒక ఎర్రర్ వస్తుంది, నాట్ సింగిల్ గ్రూప్ బై ఫంక్షన్. ఈ ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడు నేను కింద రాసిన నోట్ ఇన్స్ట్రక్షను, ఇది నార్మల్ కాలము, ఇది అగ్రిగేట్ కాలం. నార్మల్ కాలము, అగ్రిగేట్ కాలము ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గ్రూప్ బై యూజ్ చేయాలి, మ్యాండేటరీ. ఇప్పుడు గ్రూపింగ్ చేయాలి, ఓకేనా? నార్మల్ కాలము, అగ్రిగేట్ కాలం యూజ్ చేసినప్పుడు మ్యాండేటరీగా మనం ఏం చేయాలంటే గ్రూప్ బై యూజ్ చేయాలి. గ్రూప్ బై ఎక్కడ వాడతాము, ఆఫ్టర్ ఫ్రమ్ క్లాస్ తర్వాత. ఒకవేళ వేరే క్లాస్ తర్వాత. సో ఇప్పుడు నాకు ఫ్రమ్ వేర్ లేదు కాబట్టి ఎలా పెట్టాలంటే గ్రూప్ బైలో ఏం పెడతామంటే, ఏవైతే నార్మల్ కాలమ్స్ ఉన్నాయో అన్నీ కాపీ పేస్టే, ఎన్నన్నా ఉన్నాయి గ్రూప్ బై. అర్థమైందా? సో డిపార్ట్మెంట్ నెంబర్ నేను చూడాలా, అందులో మినిమం వాల్యూ నాకు కావాలి అనుకున్నప్పుడు మినిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. గ్రూప్ బైలో నాన్ అగ్రిగేట్ కాలమ్స్ అంటే నార్మల్ కాలమ్స్ అన్నీ కాపీ చేసి పేస్ట్ చేసేయాలి. సో ఇప్పుడు నాకు వచ్చింది డిపార్ట్మెంట్ నెంబర్ 30లో మినిమం శాలరీ 950, 20లో మినిమం శాలరీ 5,000, 30లో 2950. సో అదే టోటల్ ఎంత పే చేస్తున్నాం మనం గ్రూప్ బై అంటే ఈచ్ డిపార్ట్మెంట్కి ఎంత టోటల్ పే చేస్తున్నాము అన్నప్పుడు ఏం చేయాలా, సెలెక్ట్. చూడాల్సిన కాలమ్స్ ఏమి, మనం డీపీటీ నంబర్ చూడాలా, డిపార్ట్మెంట్ నంబర్ కాబట్టి. తర్వాత సమ్ ఆఫ్ శాలరీ చూడాలా,
ఫ్రమ్ ఈఎంపి. సో ఇప్పుడు నాకు ఇంతకుముందు మేము పెట్టలా గ్రూప్ బై. ఎందుకు పెట్టలేదంటే అక్కడ మనం ఓన్లీ అగ్రిగేట్ కాలం ఒకటే ఉంది, నార్మల్ కాలం లేదు. సో ఇప్పుడు నార్మల్ కాలం ఇంక్లూడ్ అయింది కాబట్టి సో గ్రూప్ బై మ్యాండేటరీ. సో ఇప్పుడు నాకు డీబీటీ నెంబర్ ఉంది, దాన్ని తీసుకుని వెళ్ళి నేను చేయాలా, ఇక్కడ ఆఫ్టర్ ఫ్రమ్ తర్వాత గ్రూప్ బై పెట్టి పేస్ట్ చేయాలి. టోటల్ హలో అది కొంచెం అది బ్యాక్గ్రౌండ్ లో ఎలా వర్క్ అవుతుందో చెప్తారా? డేటా బ్యాక్గ్రౌండ్లో అదే ఇంతకుముందు ఏం చెప్పినాను, గ్రూప్ వైజ్ అన్నప్పుడు ఏమవుతుంది, 10 10 10 ఒక గ్రూప్ అయిపోతుంది. ఒకసారి రండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నెంబర్. ఇక్కడ నేను రిపీట్ నెంబర్ శాలరీ కాబట్టి సరే వదిలేసాయి. సో గ్రూప్ అయినప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పినాను గ్రూపింగ్ అన్ని కాలమ్స్ అన్ని వాల్యూస్ సేమ్ ఉన్నదని ఒక గ్రూప్. అంటే ఇక్కడ 10 ఒక గ్రూపు, 20 మొత్తం ఒక గ్రూప్ అయిపోయింది, 30 మొత్తము ఒక గ్రూప్ అయిపోయింది. గ్రూప్ అయిన తర్వాత మనం చెప్పింది ఇంకో కాలం ఏముంది, సమ్ ఆఫ్ శాలరీ. సో ఈ గ్రూప్కి సంబంధించిన సమ్ ఆఫ్ శాలరీ ఇట్లా దీన్ని టోటల్ చేస్తుంది. సో దీని టోటల్ అర్థమైందా, ఈ గ్రూప్ సంబంధించిన టోటల్ శాలరీ ఇలా వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. అర్థమైందా? క్లియరా లేదా? గ్రూపింగ్ అంటే ఏమంటే అంటే నాకు డౌట్ అంటే డిపార్ట్మెంట్ నేమ్ మనం ఫస్ట్ ఇస్తున్నాం కదా, ఇచ్చిన తర్వాత మళ్ళీ మన గ్రూప్ వెంటనే ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో గ్రూప్ బై ఇస్తున్నాం కదా. అదే నేనేం చెప్తున్నానంటే సెలెక్ట్ క్లాస్లో ఉన్నది లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, టేబుల్లో మొత్తం డేటా మొత్తం ఆర్గనైజ్ అవుతుంది గ్రూప్ బైతో. ఆర్గనైజ్ తర్వాత సెలెక్ట్ క్లాస్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు సెలెక్ట్ క్లాస్లో రిజల్ట్ లాస్ట్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతా ఆర్గనైజ్ అయిన తర్వాతనే సెలెక్ట్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో అట్లా. సో గ్రూప్ బై ఎప్పుడు ఖచ్చితంగా యూజ్ చేయాలి అంటే ఒక నార్మల్ కాలము ఒకటి అగ్రిగేట్ కాలం వచ్చినప్పుడు మ్యాండేటరీ అనమాట. గ్రూప్ బైలో ఏం పెట్టాలా, నాన్ అగ్రిగేట్ కాలమ్స్ ఎన్ని వాడినా సరే అన్నీ పెట్టేసేయాలి. సో ఒకవేళ నాకు ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ జాబ్ కూడా యాడ్ చేసినాను అనుకుందాము, నాకు జాబ్ కూడా చూడాలి. జాబ్ అంటే నా ఉద్దేశం ఏమంటే ఈ 10 ఉంది, జాబ్ కూడా అంటే 10 జాబ్ ఒక గ్రూపు, ఓకే, 10 ఆఫీస్ ఒక గ్రూపు, 10 ప్రెసిడెంట్ ఒక గ్రూపు, 20 అన్లిస్ట్ మొత్తం ఒక గ్రూపు. చిన్న కాంబినేషన్, ఈ కాంబినేషన్ ఒక గ్రూప్ చేయాలి అన్నప్పుడు నేను ఇక్కడ క్లాస్లో సెలెక్ట్ క్లాస్లో ఏమున్నాయి, జాబ్ కొమా డీపీటీ నెంబర్లు నాన్ అగ్రిగేట్ కాలమ్స్ కాపీ చేసుకోవాలా, గ్రూప్ బైలో పేస్ట్ చేసేయాలా. అర్థమవుతుందా? సో ఎగ్జిక్యూట్ చేస్తామంటే అప్పుడు కాంబినేషన్. సో ఇప్పుడు 10 ప్రెసిడెంట్ ఒక గ్రూపు, వాళ్ళు మొత్తం టోటల్ ఎంత పే చేస్తున్నాము, 10,000. సో ఒకడే ఉన్నాడు. సో మేనేజర్ 20 ఒక గ్రూపు. సో మళ్ళీ ఈ కాంబినేషన్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వదు. మేనేజర్ 20 అనేది ఎక్కడ రాదు ఆ కాంబినేషన్. ఆఫీస్ 20 ఇంకెక్కడ రాదు. ఓకేనా? ఇది మొత్తం ఒక గ్రూపు. సేల్స్ మ్యాన్ ఒక గ్రూపు. సో అనలిస్ట్ ఇట్లా ఈ గ్రూప్ మొత్తానికి ఎంత పే చేస్తున్నాం. సో అట్లా అన్ని అగ్రిగేట్ కాలమ్స్ యూజ్ చేయొచ్చు. సో ఇలా కౌంట్ యూజ్ చేసినాం అనుకో, ఈ కాంబినేషన్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. కౌంట్ అన్నప్పుడు కాలం నేమ్ యూజ్ చేయము, కౌంట్ అన్నప్పుడు స్టార్ కానీ 1 కానీ యూజ్ చేస్తాం. కాలం నేమ్ ఎందుకు యూజ్ చేయమంటే నల్ కాలంలో కానీ నల్ వాల్యూ ఉన్నప్పుడు అది కౌంట్ చేయదు. సో వాడకూడదు. ఇంటర్వ్యూ క్వశ్చన్ లాగ్ కింద రాసినాను నేను, చదువుకోవచ్చు. ప్రెసిడెంట్ 10 అంటే ఈ కాంబినేషన్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1 రికార్డ్ ఉంది. మేనేజర్ 20లో 1 రికార్డ్ ఉంది. కౌంట్ అంటే ఏమంటే రికార్డ్స్ అనే. సో ఆఫీసు 20 ఎంతమంది ఉన్నారు, 2 మెంబర్స్. సేల్స్ మ్యాన్ 30లో ఎంతమంది ఉన్నారు అంటే 4 మెంబర్స్.
ఆఫీస్ 30లో 1 మెంబరు, అన్లిస్ట్. సో ఈ కాంబినేషన్ ఎక్కడ ఇంక రిపీట్ అవ్వదు. గ్రూప్ బై అంటేనే యూనిక్ గ్రూప్ అని. ఓకేనా, అర్థమైందా గ్రూప్ బై? అర్థమైంది అన్న. ఓకే, సో తర్వాత హ్యావింగ్ యూజ్ చేయాలంటే గ్రూప్ బై మ్యాండేటరీ. సో ఇక్కడ రాసిన గ్రూప్ బైకి వెన్ వీ హ్యావ్ అగ్రిగేట్ కాలం ప్లస్ నాన్ అగ్రిగేట్ కాలం ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్ దెన్ మ్యాండేటరీ టు యూస్ గ్రూప్ బై క్లాస్. వీ హ్యావ్ టు ప్లేస్ ఆల్ నాన్ అగ్రిగేట్ columns in group by class. Okay, so having filter condition apply on select class column result. This class used by okay, when we have సెంటెన్సెస్ అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఫిల్టర్ కండిషన్ అప్లై అను సెలెక్ట్ క్లాస్ రిజల్ట్. అది సెంటెన్స్ కరెక్టే. సో మనకు గ్రూప్ బై క్లాస్ ఉన్నప్పుడే హ్యావింగ్ క్లాస్ వస్తుంది. గ్రూప్ బై ఈజ్ మ్యాండేటరీ ఫర్ హ్యావింగ్ క్లాస్. సో ఎందుకు అంటే ఫిల్టర్ చేయడానికి. ఫిల్టర్ ఎలా చేస్తాము? సో నేను టోటల్ శాలరీ కనుక్కున్నాను. సో లేదు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇది కూడా ఫిల్టర్ వచ్చేసింది నాకు. ఏదది కాలం ఇదే కదా, ఇది కౌంట్ ఆఫ్ 1. సో ఇందులో నేను ఈ రిజల్ట్ మీద టేబుల్లో డేటా కాదు, సెలెక్ట్ గ్రూప్ బైలో వచ్చిన రిజల్ట్ మీద నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను? ఈ కాంబినేషన్లో ఓన్లీ 1 ఎంప్లాయీ ఉండేవాళ్ళు కావాలా, లేదా మోర్ దాన్ 1 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కావాలా. సో ఈ కౌంట్ ఉంది కదా, ఈ అగ్రిగేట్ కాలమ్స్ని ఫిల్టర్ చేయాలి. సో రిజల్ట్ మీద ఆఫ్టర్ రిజల్ట్ వీ కెన్ ఫిల్టర్. సో ఏం చేయాలంటే ఆఫ్టర్ గ్రూప్ బై హ్యావింగ్ కౌంట్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1. సో ఈ కౌంట్ ఆఫ్ 1 ఈ 1 టేబుల్లో ఉండదు. ఇది ఎక్కడ ఉంటుందంటే సెలెక్ట్ క్లాస్ రిజల్ట్ ఉంటుంది. గ్రూప్ బై యూజ్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత దాని మీద మనం చెక్ చేయవచ్చు అంతే. సో ఇప్పుడు 1 అంటే ఏమేమి ఉన్నాయి? ఈ కాంబినేషన్లో 1 ఉన్నట్టు. అదే మోర్ దాన్ 1 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కావాలనుకున్నాం అనుకో, ఏం చేయాలి? ఇక్కడ గ్రేటర్ దాన్ 1. ఈ కాంబినేషన్లో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆఫీస్ 20, సేల్స్మెన్ 30, అన్లిస్ట్ 20. సో అలా యూజ్ చేయొచ్చు. ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ పెట్టుకున్నాం. ఏమొచ్చింది? 10, 16,000, 20 ఎంత వచ్చింది? 30లో ఇది వచ్చింది. సో నాకేం కావాలంటే ఏ డిపార్ట్మెంట్కి అయితే 10,000 అబోవ్ పే చేస్తున్నామో వాళ్ళు కనుక్కోవాలా. ఏ డిపార్ట్మెంట్కి అయితే 10,000 ఎంటైర్ డిపార్ట్మెంట్కి. ఒక్కొక్కడికి అయితే మనం డైరెక్ట్గా ఫిల్టర్ చేస్తాం వేర్ శాలరీ ఈక్వల్ టు ఇంత అనేసి. బట్ డిపార్ట్మెంట్ టోటల్లో టేబుల్లో ఉండదు. ఓకేనా, టోటల్ కనుక్కోవాలనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ గ్రూప్ బై మ్యాండేటరీ. ఆ వైజ్ అనే పదం వచ్చినప్పుడు గ్రూప్ బై ఖచ్చితంగా వాడాలి. సో దీని మీద నాకు ఎంటైర్ డిపార్ట్మెంట్కి 10,000 అబోవ్ ఎవరెవరికి పే చేస్తున్నారో 10, 20 ఇది కావాలి నాకు రిజల్ట్. సో అప్పుడు ఏం చేస్తాం? ఆఫ్టర్ గ్రూప్ బై హ్యావింగ్ సమ్ ఆఫ్ శాలరీ గ్రేటర్ దాన్ ఎంత? 10,000 20, 10. సో ఈ 2. సో అబౌవ్ 10,000. సో ఈ విధంగా గ్రూప్ బై రిజల్ట్ మీద ఫిల్టర్ చేయాల్సి వచ్చినప్పుడు హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఇది డైరెక్ట్ టేబుల్లో పోయి ఫిల్టర్ చేయదు. సెలెక్ట్ క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే అది ఫిల్టర్ చేస్తుంది. ఓకేనా? హ్యావింగ్. ఆర్డర్ బై అంటే ఏం లేదు, డేటాని ఏ ఆర్డర్లో చూసుకోవాలి. ఓకే, సో ఈ ఆర్డర్ ఇప్పుడు నాకు చేంజ్ అయ్యింది. 20 ఫస్ట్ వచ్చింది, 10 నెక్స్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేయొచ్చు మనం? హ్యావింగ్ తర్వాత ఆర్డర్ బై డిఈపిటి నంబర్.
సో బై డిఫాల్ట్ ఇది అసెండింగ్ ఆర్డర్. అంటే ఏమంటే లోయెస్ట్ వాల్యూ ఫస్ట్ వస్తుంది, హైయెస్ట్ వాల్యూ లాస్ట్ వస్తుంది. 10, 20 ఏ కాలం వైజ్ మనకు ఆర్డర్లో చూడాలనుకుంటున్నామో ఆ కాలం వైజ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. సో ఇక్కడ ఆర్డర్గా ఏం పెట్టినామో డిపార్ట్మెంట్ 10. సో బై డిఫాల్ట్ ఇది అసెండింగ్ ఆర్డర్. సో మనం డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకున్నాం అనుకో, స్పేస్ ఇచ్చి డిఈఎస్సి. డిఈఎస్సి అంటే ఏమంటే డిసెండింగ్ ఆర్డర్, హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ రావాలా, లోయెస్ట్ వాల్యూ నెక్స్ట్ రావాలి. సో ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ వచ్చింది. లేదు మనకు సో ఇక్కడ 1, 2s కూడా యూజ్ చేయొచ్చు. 1 అంటే ఏమంటే ఫస్ట్ కాలం, ఎక్కడున్న ఫస్ట్ కాలం అంటే సెలెక్ట్ క్లాస్లో ఉన్న ఫస్ట్ కాలం. ఫస్ట్ కాలంతో అంటే ఆర్డర్ బై రావాలి. ఫస్ట్ కాలం అంటే ఇది. సెకండ్ పెట్టినా 2 పెట్టినాం అనుకో సెకండ్ కాలం, 3 ఉన్నింది అనుకో థర్డ్ కాలం, 4 ఉంటే ఫోర్త్ కాలం. సో ఇక్కడ నేను 2 ఇస్తాను. సో ఇప్పుడు అగ్రిగేట్ కాలమ్స్ ఉన్నప్పుడు ఇలా పెడతాం 2. డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఇది 25,000 ఫస్ట్ వచ్చింది. అది తీసేసినామంటే అది అసెండింగ్ ఆర్డర్ 16,000. ఆర్డర్ బై 2 అంటే ఏమని సెకండ్ కాలం ఇన్ సెలెక్ట్ క్లాస్. సెలెక్ట్ క్లాస్లో ఉన్న సెకండ్ కాలం. సో ఇక్కడ చూడు అన్ని క్లాసెస్ ఉన్నాయి. సెలెక్ట్ క్లాస్ ఉంది, ఫ్రమ్ క్లాస్ ఉంది. అంటే సెలెక్ట్ తర్వాత ఫ్రమ్ ఉండాలి. ఫ్రమ్ తర్వాత వేర్ ఉంటే వేర్, తర్వాత గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ తర్వాత ఆర్డర్ బై. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో నాకు ఏ కాలంతో గ్రూపింగ్ కావాలా అనుకున్నాను అనుకో, ఫస్ట్ శాలరీ వైజ్ గ్రూపింగ్ కావాలి. ఆర్డర్ బై శాలరీ ఏమొస్తుంది, లోయెస్ట్ శాలరీ ఫస్ట్ వస్తుంది. లోయెస్ట్ శాలరీ ఎవరికి ఉంది, ఎంత ఉంది, 950. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ 1250, 1500. సో అట్లా అప్ టు 10,000. సో అదే నేను డిసెండింగ్ ఆర్డర్ పెట్టినాను అనుకో, హైయెస్ట్ శాలరీ ఫస్ట్ వస్తుంది. హైయెస్ట్ శాలరీ 10,000 తర్వాత వేస్ట్. సో ఇలా పెట్టినా అనుకో, ఆర్డర్ బై డిబిటీ నంబర్ కామా, సరే డిబిటీ నంబర్ ఫస్ట్ పెట్టినాను 10 20 ఇంతకుముందు అదే చేసింది 10 20 30. సో ఇది వచ్చిన తర్వాత మళ్ళీ నాకు గ్రూపింగ్ రావాలా, వేరేది కాలం. ఇవన్నీ ఈక్వల్ అయినప్పుడు ఇప్పుడు శాలరీ చూద్దాం. ఈక్వల్గా ఉంది, శాలరీని ఒక ఆర్డర్లో పెట్టాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గ్రూప్ బై డిబిటీ నంబర్, ఆ తర్వాత కామా పెట్టి శాలరీ అన్నాం అనుకో, 10 ఫస్ట్ గ్రూపింగ్ అయిపోతుంది. అందులో మళ్ళీ ఫిల్టర్ చేస్తాం, అంతే. ఫిల్టర్ అంటే గ్రూపింగ్ సార్టింగ్ చేస్తుంది అన్నమాట. ఎక్కడ పెట్టినాను నేను శాలరీ. సో 10 ఈక్వల్ అయింది ఇక్కడ. తర్వాత ఇది ఆర్డర్ వచ్చింది. సో ఇందులో ఎందుకు అన్ని 5,000 వచ్చేసినాయి. పక్కన పెడితే 30 ఉన్నప్పుడు 950, 1250, 1500, 1600, 2850. ఫస్ట్ ఇది గ్రూపింగ్, తర్వాత సెకండ్ కాలం గ్రూపింగ్. ఓకేనా, అర్థమైందా? ఇది డిక్యూఎల్ కమాండ్. సెలెక్ట్ క్లాస్లో ఏం పెడతాము, లిస్ట్ ఆఫ్ కాలమ్స్ టు డిస్ప్లే. ఏ కాలమ్స్ అయితే మనం చూడాలనుకుంటున్నామో అవన్నీ సెలెక్ట్ క్లాస్లో పెడతాం. ఫ్రమ్ క్లాస్లో టేబుల్స్ లిస్ట్. సో వేర్ క్లాస్లో జాయిన్స్, ఫిల్టర్ కండిషన్స్. సో ఇవన్నీ వేర్ క్లాస్లో మనం ఫిల్టర్ చేసినాం అనుకో, డైరెక్ట్గా టేబుల్లో ఉన్నవి ఫిల్టర్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంది, డిపార్ట్మెంట్ నెంబర్ = 10 అండ్ పోయి టేబుల్లో వెళ్ళి ఎతుకుతుంది, ఆ కాలంలో ఆ వాల్యూ ఉందా అని వెతుకుతుంది. అది హ్యావింగ్ సెలెక్ట్ క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత, గ్రూప్ బై రిజల్ట్ వచ్చిన తర్వాత ఫిల్టర్ చేస్తాం. గ్రూప్ బై గ్రూపింగ్ చేయడానికి హ్యావింగ్ ఆర్డర్ బై. ఓకేనా, క్లోజ్డ్, ఈరోజు స్కూల్ లేదు. ఓకే, అర్థమైందా? ఇది అర్థమైంది సార్. ఓకే, అశోక్. సో అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను క్లీన్గా ఇంకా రాసిన, నేను చెప్పిన దానికంటే క్లీన్గా ఇట్లే ఉంది. ఓకేనా. సో ఎలా ఫిల్టర్ చేస్తుంది, డిపార్ట్మెంట్ నెంబర్ ≠ 20 అంటే డిపార్ట్మెంట్ నెంబర్లో ఒక్కొక్క కాలం తీసుకొని వస్తుంది. అదే డిపార్ట్మెంట్ నెంబర్ అన్ని కాలమ్స్ 10 ≠ 20, 30 ≠ 20 అలా ఇలా ఫిల్టర్ చేస్తుంది అన్నమాట. ట్రూ, కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఏం డిస్ప్లే చేస్తుందో డిస్ప్లే చేయదా అంటే ట్రూ, ఫాల్స్ అయినప్పుడు నో అంటే డిస్ప్లే చేయదు.
ఫాల్స్ ట్రూ ఉన్నప్పుడు డిస్ప్లే చేయదు. ట్రూ అంటే రెండు కండిషన్ ట్రూ అయితేనే డిస్ప్లే చేస్తుంది, ఫాల్స్ అయితే నో. సో ఆర్ కండిషన్ ఒక ట్రూ ఉంటే చాలు. సో ట్రూ ఉంటే చాలు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ట్రూ ఉంది డిస్ప్లే చేస్తుంది. అండ్ ట్రూ అంటే ఏంది, కండిషన్ సాటిస్ఫై అయింది అని. సో ట్రూ అంటే డిస్ప్లే చేస్తుంది. సో అలా ఇక్కడ మేనేజర్ అంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. అగ్రిగేట్ ఫంక్షన్స్. సో ఇక్కడ సమ్, కౌంట్, యావరేజ్, మిన్, మ్యాక్సిమం. సో సమ్ ఆఫ్ శాలరీ, టోటల్ ఆఫ్ ద కాలమ్ వాల్యూ. సో యావరేజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, యావరేజ్, మినిమం వాల్యూ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో గ్రూప్ వైస్ అన్నీ. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ చాలాసార్లు అడిగినారు. డిఫరెన్స్ బిట్వీన్ వేర్ క్లాస్ అండ్ హ్యావింగ్ క్లాస్. వేర్ క్లాస్కి హ్యావింగ్ క్లాస్కి డిఫరెన్స్ అడిగితే, వేర్ క్లాస్ ఏం చేస్తుంది, రెండు ఫిల్టర్స్ కోసం యూజ్ చేస్తాము, ఫిల్టర్ చేయడానికి డేటాని. బట్ వేర్ క్లాస్ ఏం చేస్తుంది, డైరెక్ట్ టేబుల్లో డేటా వెళ్ళి వెతుకుతుంది. సో వేర్ క్లాస్ యూజ్ టు అప్లై కండిషన్ ఆన్ డేటాబేస్ టేబుల్, వేరస్ హ్యావింగ్ క్లాస్ విల్ అప్లై కండిషన్ ఆన్ సెలెక్ట్ క్లాస్ రిజల్ట్. సెలెక్ట్ క్లాస్ రిజల్ట్ మీద వస్తుంది. వీ కెన్ యూస్ జాయిన్స్ ఇన్ వేర్ క్లాస్. ఫర్ హ్యావింగ్ క్లాస్ గ్రూప్ బై ఈజ్ మ్యాండేటరీ. సో ఎంతే పెద్ద డిఫరెన్స్ అంటే అది డైరెక్ట్ టేబుల్లో వెతుకుతుంది. ఇదేమంటే గ్రూప్ బై ఉన్నప్పుడు సెలెక్ట్ రిజల్ట్ మీద వెతుకుతుంది అన్నమాట. సో ఇంకో క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ ఆఫ్ 1, కౌంట్ ఆఫ్ స్టార్, కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్. కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్. సో కౌంట్ ఆఫ్ 1, కౌంట్ ఆఫ్ స్టార్ రెండు సేమ్ అంటే రిజల్ట్ విల్ బి సేమ్. కౌంట్ ఆఫ్ 1 అంటే ఏమంటే ఇట్ విల్ కౌంట్ నెంబర్ ఆఫ్ వన్స్ ఫర్ ఈచ్ రికార్డ్. ఒక్కొక్క రికార్డ్ కోసం 1 పెట్టి కౌంట్ చేస్తుంది. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే ఏమవుతుందంటే కౌంట్ ఆఫ్ స్టార్ అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ని ఉన్నాయి అని కౌంట్ చేస్తుంది. ఏం కావాల్సి దాంట్లో ఈ వర్షంలో కింద ఉంది సరే. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అని చెక్ చేస్తుంది. అదే కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్ యూజ్ చేసినామంటే నంబర్ ఆఫ్ నాట్ నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అని చెక్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 అన్ని పక్క పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కౌంట్ ఆఫ్ స్టార్, కౌంట్ ఆఫ్ కమిషన్ ఫ్రమ్ ఈఎంపి. కౌంట్ ఆఫ్ 1 అంటే ఏం చేసింది, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో 14 ఇచ్చింది. అంటే 1 పెట్టిందో అదే నెంబర్ ఆఫ్ ఒక్కొక్క రికార్డుకి 1 అని పెట్టి నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసింది. కౌంట్ ఆఫ్ స్టార్ డైరెక్ట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చెక్ చేసింది. బట్ ఇక్కడ కౌంట్ ఆఫ్ కమిషన్ అనే కాలంలో ఇక్కడ 6 వచ్చింది. 6 అంటే దాని మీనింగ్ ఏమంటే నాట్ నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి ఆ కాలంలో, అంటే ఎన్ని ఉన్నాయి, నల్ కౌంట్ లేదు. నల్ అంటే ఏంది, నథింగ్, అది కౌంట్ లేదు. 1, 2, 3, 4, 5, 6 వాల్యూస్, రిమైనింగ్ అన్ని నల్స్. అర్థమైంది ఆన్సర్. సో ఇంటర్వ్యూలో అడుగుతాడు, ఇంటర్వ్యూలో అడిగితే ఇది చెప్తే చాలు. నెక్స్ట్ ఓకేనా, కంటిన్యూ చేద్దామా? ఓకే, ప్రాక్టీస్. గౌతమ్ చెప్పండి అన్న. ఓకేనా, చెప్పండి అన్న. ఓకే. సో ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే టేబుల్లో క్రియేట్ చేయడం, డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలనుకున్నాం, డేటా ఎలా చూసుకోవడం, డిక్యూఎల్ కమాండ్, అన్ని కమాండ్స్ అయినాయి. ఇంకొక కమాండ్ ఉంది డిసిఎల్, అది ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు మీకు అర్థం కాబట్టి తర్వాత. ఓకే, డేటా టేబుల్ క్రియేట్ చేసినాం, ఇన్సెట్, దాంట్లో డిఎంఎల్ ఆపరేషన్స్, డిక్యూఎల్, డేటా ఎలా చూసుకోవాలో అర్థమైంది. సో ఒక ఎగ్జాంపుల్తో వెళ్దాము. స్కూల్
ఇంతకుముందే క్రియేట్ చేసిన స్కూల్ ఇది. డ్రాప్ టేబుల్ నేమ్ ఏదైతే ఉంది. సో నాకు 2 టేబుల్స్ కావాలా. 2 టేబుల్స్ ఏమంటే ఒకటి స్కూల్ టేబుల్, ఇంకోటి ఏమంటే స్టూడెంట్ టేబుల్. సో నా ఉద్దేశం ఏమంటే స్కూల్ ఇన్ఫర్మేషన్ అంటే స్కూల్ టేబుల్లో ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నానంటే క్లాస్ 6, 7, 8, 9, 10 అని ఇన్సర్ట్ చేయాలి. దాంట్లో డేటా మెయింటైన్ చేయాలి. కమిట్. సో వేరే టేబుల్ ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇది స్టూడెంట్ టేబుల్. ఏమంటే ఆ స్కూల్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఏ క్లాస్లో ఎవరు ఉన్నారని చెప్పాలి. ఓకే, నాది 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి స్కూల్ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కూల్. మన రియల్ టైంలో వెళ్దాం. రియల్ వరల్డ్ స్కూల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ స్కూల్. నాకు స్కూల్లో ఏం క్లాసెస్ ఉన్నాయి, ఇది స్కూల్ డేటా అనుకుందాం. ఇది స్టూడెంట్ డేటా. సో ఇక్కడ నా స్కూల్లో ఏం మెయింటైన్ నేను ఏ స్కూల్ పెట్టుకున్నానో ఆ స్కూల్లో ఏం క్లాసెస్ ఉన్నాయంటే క్లాస్ 6 ఉంది నాదే స్కూలు. నా దగ్గర 6th క్లాస్ ఉంది, 7th క్లాస్ ఉంది, 8th ఉంది, 9th ఉంది, 10th క్లాస్ ఉంది. ఉన్నప్పుడు నేను స్టూడెంట్ అంటే అడ్మిట్ చేసుకుంటున్నాను. ఏం చేసుకున్నానంటే ఇక్కడ స్టూడెంట్ నెంబరు ఏదో సంథింగ్ ఉంది. ఇతను 6th క్లాస్లో అడ్మిట్ చేసుకున్నా. సో ఇతన్ని 5th క్లాస్లో అడ్మిట్ చేసుకున్నా. క్లాస్ ఇక్కడ క్లాస్ ఉంది కదా, క్లాస్ అనే కాదు 5th క్లాస్లో అడ్మిట్ చేసుకుంటాను నేను నార్మల్గా. సో జనరిక్గా నా దగ్గర ఉన్న క్లాసులన్నీ 6 నుంచి 10. బట్ నేను ఎవరిని అడ్మిట్ చేసుకున్నాను, ఏ క్లాస్లో అడ్మిట్ చేసుకున్నాను, 5th క్లాస్లో. సో ఇది నార్మల్గా నేను ఇన్సర్ట్ చేస్తే అయిపోయింది. ఇన్సర్ట్ చేసుకుంటే అయిపోయింది. సో చేసుకోకూడదు కదా అది. నా దగ్గర ఏదైతే ఉంటుందో అదే. సో ఇంకో ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక షాప్ ఉంది. నా షాప్లో నేను హెచ్పి ల్యాప్టాప్ అమ్ముతున్నాను. హెచ్పి అమ్ముతున్నాను కదా. వేరే వాడు వచ్చి డెల్ కావాలంటే నేను అమ్మకూడదు కదా. నా దగ్గర ఏమున్నాయో అవే అమ్మాలి. సో నా దగ్గర స్కూల్లో నా దగ్గర ఉన్న క్లాసెస్ ఇవే క్లాసెస్. బట్ నేను అడ్మిషన్ ఎవరు తీసుకున్నాను అంటే 5th క్లాస్ని తీసుకున్నాను. ఇక్కడ ఏమంటే 0 క్లాస్ని తీసుకున్నాను. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ మీద 101 స్టూడెంట్ నెంబర్ 101 రిపీట్ ఉండొచ్చా? ఉండకూడదు. ఒక స్టూడెంట్ ఒక నంబర్ అంతే. ఒక నంబర్తో ఒకే స్టూడెంట్ ఉన్నారు. సో ఇక్కడ 101 బట్ ఇక్కడ రిపీట్ అయింది. ఎప్పుడు రిపీట్ అవుతుంది మనం ఇన్సర్ట్ చేస్తా అంటే రిపీట్ అయిపోతాం. సో మళ్ళీ ఇన్సర్ట్ చేస్తానేమో మళ్ళీ ఇన్సర్ట్ అయిపోతుంది. ఇన్సర్ట్ అయింది అంటే 101తో ఎంతమంది ఉన్నారో 3 ఉన్నారు. ప్లస్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది. స్టూడెంట్ నేమ్ ఏముంది ఇక్కడ నల్. నేమ్ లేకుండా స్టూడెంట్స్ ఉండరు అంటారా? నేమ్ లేకుండా స్టూడెంట్ ఉండరు. సో బట్ మనం ఏం నేర్చుకున్నాము, టేబుల్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకున్నాము, టేబుల్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. బట్ సో మనకు ఎలా కావాలో అలా రాదు, ఎటు పడితే అటు ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇది మనం మాన్యువల్గా మిస్టేక్ చేసినా సరే సో ఒక లాజిక్ అదే మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సో అది ఆ రూల్ సెట్ చేస్తాము టేబుల్కి. అదేం చేస్తుంది అంటే కొన్ని కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు స్టూడెంట్ నెంబర్కి ఎలా ఉండాలా, నార్మల్గా ఉన్న వాల్యూ అలా ఉండకూడదు, సేమ్ ఐడి రిపీట్ అవ్వకూడదు. బ్యాంక్ అకౌంట్ నెంబరు ఒక అకౌంట్ నెంబర్ ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఇంకొకటి ఉండకూడదు. ఐటమ్ నెంబర్ ఒక ఐటమ్కి ఉంటే ఆ ఐటమ్ నెంబర్ ఇంకొకటి ఉండకూడదు. హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఉండకూడదు. అర్థమవుతుందా? సో మనం ఏం జనరల్గా ఎటువంటి రూల్స్ సెట్ చేయకుండా టేబుల్ క్రియేట్ చేసినాం అనుకో, ఇవన్నీ డూప్లికేట్ పెట్టినా కూడా అది తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ సో ఒక క్లాస్లో నేమ్స్ సేమ్ అయి ఉండొచ్చు. స్టూడెంట్స్ ఏమని శివ సాయి అలా ఉండొచ్చు. బట్ కండిషన్ ఏంది, ఖచ్చితంగా పేరు ఉండాలి. ఇక్కడ ఏముంది, నల్ ఉంది, ఖచ్చితంగా పేరు ఉండాలి కదా, నల్ పెట్టలేము. సో ఏజ్ 1 ఇయర్లోనే తీసుకొచ్చి
6th క్లాస్ తీసుకొని పెట్టేసి అది ఎందుకు తీసుకుంటున్నారు? మనం ఏం రూల్స్ సెట్ చేసుకోవాలా, నార్మల్గా టేబుల్ క్రియేట్ చేసినాం అంతే. మనం టేబుల్ ఎలా క్రియేట్ చేసినామో క్రియేట్ టేబుల్ ఇన్సర్ట్ పెట్టినాం. సో మనం ఏం రూల్ చెప్పలే కదా, అందులోకి ఏం పెట్టమన్నాం, నంబర్ ఉంటే ఉందా లేదా, నంబర్ అది చెక్ చేసింది, నంబర్ ఉందా, వేర్ క్యారెక్టర్ ఉందా, ఏజ్ ఉందా, క్లాస్ ఉందా, అంటే నంబర్ ఉందా, అది చెక్ చేసింది, తీసేసుకుంది. సో మనం అదేం రూల్ చెప్పలేదు, మనం నల్ పెట్టినా కూడా తీసేసుకుంటుంది, నల్ పెట్టినా తీసుకుంటుంది. అది నార్మల్ క్రియేషన్ అనమాట. ఓకేనా, అందుకు తీసుకునేది అది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్రాబ్లం అర్థమైంది కదా, మనకు టేబుల్ క్రియేట్ చేయడం తెలుసు, డేటా ఇన్సర్ట్ చేయడం తెలుసు, బట్ ప్రాపర్ డేటా ఇన్సర్ట్ చేయడం తెలియలే మనకు. సో దానికోసం మనకు కన్స్ట్రైంట్స్ అనేసి ఉన్నాయి, రూల్స్. కన్స్ట్రైంట్స్ అంటే ఏమంటే రూల్స్. సో ఇక్కడ ఇన్ అబౌట్ టేబుల్ దర్ ఆర్ డూప్లికేట్ స్టూడెంట్ నెంబర్స్, దర్ షుడ్ బి అదే నేను చెప్పింది ఏజ్, అట్లే ఉంది. కన్స్ట్రైంట్స్ అంటే ఏంది, రూల్స్ ఫర్ ద టేబుల్. సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే రూల్స్ పెట్టేస్తాం. ఆ రూల్స్ ఎలా ఉంటాయంటే, స్టూడెంట్ నెంబర్లో మళ్ళీ రిపీట్ అయింది అనుకో, అది అలో చేయదు, అది ఇన్సర్ట్ చేయనివ్వదు. ఎందుకంటే అది చెక్ చేస్తుంది, ఆల్రెడీ ఈ టేబుల్లో ఆ వాల్యూ ఉంది, సో యూ మస్ట్ హ్యావ్ టు గివ్ డిఫరెంట్ వాల్యూ. అది ఇక్కడ వేరే కన్స్టెంట్, వేరే రూల్ ఒకటి సెట్ చేస్తాం. అది ఏం రూల్ అంటే, నువ్వు నల్ కాకుండా ఏదైనా ఇవ్వు, నేను తీసుకుంటాను. నల్ మాత్రం ఇవ్వద్దు, మ్యాండేటరీ. ఏదో ఒక వాల్యూ ఇవ్వడం మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇక్కడ ఏం పెడతామంటే కండిషన్ పెడతాం. సో ఇతని ఏజ్ ఖచ్చితంగా 10 years పైనే ఉండాలి. ఒక అప్లికేషన్ అప్లై చేస్తున్నాము, అది ఎగ్జామ్ అప్లికేషన్, ఏజ్ 80 years అబవ్ ఉండాలా, 35 years కంటే బిలో ఉండాలా. అది కాకుండా వేరే ఏజ్ వాళ్ళు అప్లై చేసినారు అనుకుందాం, అలో చేయకూడదు, అప్లికేషనే రిజెక్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా అదే రిజెక్ట్ చేస్తుంది. చెక్ చేస్తుంది ఈ కండిషన్ ఉందా, ఇతని ఏజ్ ఇంత ఉందా, ఇంత ఉంటేనే ఇన్సర్ట్ చేసుకోవాలి, లేదంటే అలాంటి రూల్స్ సెట్ చేసుకుంటాం అనమాట. సో క్లాస్ టేబుల్, ఇప్పుడు క్లాసులు అన్నీ ఉన్నాయి, నంబర్ ఉంది. సో ఇక్కడ 0 అని చెప్పకూడదు, మనం ఏం చేయాలి క్లాస్లో, సో ఇది ఈ క్లాస్ మనకు టేబుల్లో వేరే టేబుల్లో ఉందా లేదా చెక్ చేయాలి. అంటే నా స్కూల్ ఏ క్లాసెస్ ఉన్నాయి, 6th to 10th మాత్రమే. సో నేను స్టూడెంట్స్ నేను రిక్రూట్ చేసుకుంటే 6th to 10th ఉండాలి. ఎక్కడ చెక్ చేయాలనేది వేరే టేబుల్లో చెక్ చేయాలి, ఆ టేబుల్లో ఈ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయాలి. అంటే ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో క్లాస్ నేను ఇచ్చేటప్పుడు అది స్కూల్ టేబుల్లో పోయి చెక్ చేయాలి, స్కూల్ టేబుల్లో ఆ వాల్యూ ఉందా, ఆ వాల్యూ ఉంటేనే ఇన్సర్ట్ చేయి, అంటే అడ్మిట్ చేసుకో. లేదనుకో ఏం చెప్పాలా, లేదు. అర్థమైందా? అలాంటి రూల్స్ మనం సెట్ చేయొచ్చు. సో అది బై యూజింగ్ కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి, రూల్స్ ఫర్ ద టేబుల్ సెట్టింగ్ వైల్ క్రియేటింగ్ ఆర్ ఆల్టర్ ద టేబుల్. సో క్రియేట్ చేసేటప్పుడే మనం చేసుకుంటాం. సో ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతారు, కన్స్ట్రైంట్స్ ఏమున్నాయి, ప్రైమరీకి, యూనిక్, నాట్ నల్, చెక్, డిఫాల్ట్, ఫారెన్. సో సింపుల్గా వెళ్తే ప్రైమరీకి అంటే ఏమంటే ఇది యూనిక్నెస్ కోసం యూజ్ చేస్తాం. ప్రైమరీకి అంటే ఏమంటే అది ఏదైనా మళ్ళీ డూప్లికేట్ వాల్యూ ఇచ్చినాం అనుకో అది అలో చేయదు, దాంతోపాటు నల్ వాల్యూస్ని కూడా అది యాక్సెప్ట్ చేయదు. ఒకసారి ఒక వాల్యూ ఇచ్చేసినామంటే నెక్స్ట్ టైం ఆ వాల్యూ అది తీసుకోదు, చెక్ చేస్తుంది ఆ కాలంలో ఇది ఆల్రెడీ ఉంది. అంటే ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నెంబర్లో 101 తర్వాత మళ్ళీ 101 ట్రై చేసినాం అనుకో తీసుకోదు, ఎర్రర్ కొడుతుంది. ఎందుకంటే 101 ఆల్రెడీ ఉంది. దాంతోపాటు నువ్వు నల్ పాస్ చేసినా కూడా అది తీసుకోదు. సో అది మెయిన్ రీజన్ అనమాట. దాని తర్వాత సింగిల్ ప్రైమరీకి ఉండాలా ఒక టేబుల్కి, పక్కన ఆ తర్వాత చూద్దాం. సో యూనిక్ దాని పేరులోనే ఉంది, అది యూనిక్నెస్ కోసం, అంటే అది కూడా అదే. సో సిమిలర్ టు ప్రైమరీకినే అది కూడా యూనిక్ వాల్యూస్నే తీసుకుంటుంది, చెక్ చేస్తుంది సేమ్ వాల్యూ ఉందా లేదా అనేసి చెక్ చేస్తుంది. సేమ్ వాల్యూ ఉంటే ఎర్రర్ కొడుతుంది. సో దీనికి డిఫరెన్స్ ఏమంటే యూనిక్ అనేది నల్ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది, ప్రైమరీకి అనేది నల్ వాల్యూ తీసుకోదు, యూనిక్ నల్ వాల్యూని తీసుకుంటుంది. సో ఎన్ని నల్ వాల్యూస్ తీసుకుంటుంది అంటే ఇది యూనిక్ కదా, నల్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఎన్ని నల్ వాల్యూస్ తీసుకుంటుంది,
ఎనీ నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్ తీసుకుంటుంది. ఎందుకు? నల్ అది యూనికే తీసుకునేది. ఒక నల్ ఉంటుంది ఆల్రెడీ డేటా, ఇంకో నల్ ఇన్సర్ట్ చేసినాం అనుకో, ఆ నల్ ఉందా లేదో చెక్ చేస్తారు. అక్కడ ఉండదు. ఎందుకు? నల్ నాట్ ఈక్వల్ టు నల్. ఎన్ని నల్ ఇచ్చినా సరే ఆ నల్ అందులో ఉండదు డేటాబేస్లో. నల్ అనే వాల్యూ ఇంకో నల్తో ఈక్వల్ అవ్వదు, కాబట్టి అది ఎన్ని నల్స్ అయినా తీసుకుంటుంది. ఇంటర్వ్యూలో ఇది కూడా అడుగుతాడు, ఓకేనా? ఎన్ని నల్ వాల్యూస్ నల్ చేస్తుంది, ఎనీ నెంబర్ ఆఫ్ నల్ వాల్యూస్. ఎందుకు? అది యూనిక్నెస్సే. నల్ అనేది యూనికే, ఎన్ని నల్స్ అన్నా పెట్టి అది యూనికే. దానికి తెలియదు, కంపేర్ చేయలేదు. అది ఇది ఈక్వల్. ఇప్పుడు 10 = 10 లేదా 10 = 20 వాల్యూ ఉంటుంది, అది ఈక్వల్లా కాదా అని అది కంపేర్ చేసుకుంటుంది. బట్ నల్ ఈక్వల్ టు నల్ అనేది అనుకో, అది ఈక్వల్ కాదు. ఓకే. నాట్ నల్ అంటే ఏమంటే ఇది నల్ ఉండకూడదు, ఏదైనా వాల్యూ ఇవ్వు, మ్యాండేటరీ కాలం. సో ఇప్పుడు నేమ్ ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఉండాలి. సో చెక్ అంటే ఏమంటే ఏజ్ చెక్కా లేదంటే ప్యాటర్న్ మ్యాచెస్సా చెక్ చేయాలి. సో అంటే ఇతని ఏజ్ ఖచ్చితంగా 10 years ఉండాలా, అబౌవ్ 10 years ఉండాలా, ఉంటేనే ఇన్సర్ట్ చేయి, లేదంటే రిజెక్ట్ చేయి. డిఫాల్ట్ వాల్యూ అంటే ఏమంటే మనం స్కిప్ చేసినాం అనుకో, ఇన్సర్ట్ చేయకుండా ఏదైనా వాల్యూ, అప్పుడు డిఫాల్ట్ పెట్టింటామో ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో దీంట్లో ఏం ఎర్రర్ రాదు. మనం స్కిప్ చేసినప్పుడు మనం ఆ వాల్యూ బదులు డిఫాల్ట్ వాల్యూ మనం పెట్టింటాము ఈ కాలంకి, ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఫారెన్ కీ ఎందుకంటే వేరే టేబుల్లో వెళ్ళి వెతకడం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది క్లాస్ 6, 7 అలా ఉంది. సో 5 ఉన్నప్పుడు ఏం చేయాలా? అది రిజెక్ట్ చేయాలా. ఎలా రిజెక్ట్ చేయాలా? ఇంకో టేబుల్లో పోయి వెతకాలి, వేరే టేబుల్లో వెతకాలి. అది వెతకడానికి మనకు ఫారెన్ కీ హెల్ప్ చేస్తుంది. సో ఒక్కొక్కటి వెళ్తాం. ప్రైమరీకి సో నేను మళ్ళీ డ్రాప్ చేస్తా టేబుల్ని. క్లాస్ కంటిన్యూ అవుతుందా? హలో, క్లాస్ కంటిన్యూ అవుతుందా? నేను 9కి బయటకు వెళ్ళాలి. ఒక 10 minutes అయిపోతుంది. ఓకే. సో డ్రాప్ టేబుల్ నేమ్. సో డ్రాప్ చేసినాను, దీన్ని కూడా డ్రాప్ చేసేద్దాము. చూసుకుందాం. సో నేనేం చేయాలా? ఇది అట్లే ఉన్నట్టు సరిపోయింది. ఇది అట్లే ఉంది, దాంతో ఏం ప్రాబ్లం లేదా? ఓకే. కాబట్టి నేను ఇందులో వెళ్తా. నాకు ప్రైమరీకి అంటే యూనిక్నెస్ ఎక్కడ కావాలంటే ఈ కాలం కావాలి, స్టూడెంట్ నెంబర్కి యూనిక్నెస్ కావాలి. సో అవి ఏం చేయాలి? ప్రైమరీకి యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి? ప్రైమరీ స్పేస్ కీ. సో ఈ కాలం పక్కన కాలం నేమ్ డేటా టైం పక్కన ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చి ప్రైమరీ కీ అని పెట్టాలి. ప్రైమరీ కీ ఏముంది? టేబుల్ క్రియేట్ అయ్యింది. ప్రైమరీ కీ అంటే ఏమంటే ఇక మీదట ఈ కాలంలో మనం డూప్లికేట్ ఇస్తే చేయకూడదు. సో నేను ఫస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏమైంది? ఇన్సర్ట్ అయింది. సో తర్వాత వల్ల 101 ఉంది. సో మళ్ళీ 101 ట్రై చేస్తా. ఏమొచ్చింది? యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్. ఎందుకు యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్ అంటే ఇక్కడ ఏదో 101 ఏదో ఉంది, 101 తెలియదు నాకు. ఏం కన్స్ట్రైంట్ ఎలా కనుక్కోవాలా అంటే టేబుల్ మీద క్లిక్ చేసి టేబుల్ డిస్క్రిప్షన్ చూడాలి. షిఫ్ట్ F4 ఆ టేబుల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అప్పుడు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇవి కాలం నేమ్స్ కదా, పక్కన ట్యాబ్ ఒకటి ఉంది కన్స్ట్రైంట్స్. సో ఇప్పుడు కాబట్టి ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాను కాబట్టి తెలిసిపోయింది. సో ఇక్కడ ఉంది చూడండి ప్రైమరీకి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కాలం నేమ్ ఉంది. అంటే ఇది ప్రైమరీకి కాలం ఏది? ఎస్ నంబర్. ఇంకో కన్స్ట్రైంట్ ఉంటే ఇంకో రికార్డ్ వచ్చేది. ఇక్కడ ప్రైమరీకి ఎస్ నంబర్ మీద ఉంది. అదే అంటే ఎస్ నంబర్ ఏది? ఫస్ట్ కాలం. ఈ కాలం వాల్యూ ఆల్రెడీ ఉంది, టేబుల్లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలా? 101 ఇవ్వకూడదు, 102 ఇన్సర్ట్ అయ్యింది. సో ఇంకా 102 మళ్ళీ ఇవ్వకూడదు, వేరేది ఏదైనా ఇవ్వచ్చు. సీక్వెన్సే కాదు, ఏ నెంబర్నా ఇచ్చుకోవచ్చు. అంటే ఏది ఇప్పుడు 102 ఉంది కదా, 1 కూడా ఇచ్చుకోవచ్చు. అదేం చెక్ చేస్తుంది? 1 టేబుల్ ఆల్రెడీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది, అంతే. సో 105 ప్లేస్లో మనం నల్ ఇచ్చినాం అనుకో, 1
ఇది కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ దిస్ కాలం. ఈ కాలంలోకి ఇది నల్ తీసుకోదు, ఏమేమి తీసుకోదు, డూప్లికేట్ ఇస్తే తీసుకోదు, నల్ ఇచ్చినా కూడా తీసుకోదు. ఓకేనా, ప్రైమరీ కీ. సో ఇంకో పాయింట్ ఉంది, we can use only one primary key for one table. ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీ అనేది ఉండాలి. సో మల్టిపుల్ కాలమ్స్కి యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఉంది, క్లాస్లో 101, 6th క్లాస్లో 101, 7th క్లాస్లో 101 అలా రావచ్చు. సో ఈ విధంగా ఉంది కదా, ఫస్ట్ క్లాస్లో A1B, మళ్ళీ 1A రిపీట్ అవ్వకూడదు, ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. 2A 2B 2C, మళ్ళీ ఈ 2A రాకూడదు, 2B రాకూడదు, 2C రాకూడదు. సో ఎలా దాన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే అన్ని కాలం మనం నార్మల్గా అన్ని క్రియేట్ చేస్తాం కదా, లాస్ట్లో ఇది తీసేయాలి. సో నేను ఈ టేబుల్ని డ్రాప్ చేస్తాను, చేస్తాను. సో స్టూడెంట్ నంబర్ అన్ని కాలమ్స్ తర్వాత లాస్ట్లో కామా పెట్టి ప్రైమరీ కీ బ్రాకెట్లో ఏ కాలమ్స్ ప్రైమరీ కావాలో కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం దీన్ని. స్టూడెంట్ అండర్స్కోర్ నంబర్ క్లాస్. ఇప్పుడు దీని మీనింగ్ ఏమంటే 6th క్లాస్లో 101 ఉంటే 7th క్లాస్లో 101 ఉండొచ్చు అంతే, మళ్ళీ 6th క్లాస్లో 101 ఉండకూడదు. కాంబినేషన్ షుడ్ బి యూనిక్. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది, 101 6, ఇక్కడ 101 5. సో ఇప్పుడు కాంబినేషన్ రాలా. ఇప్పుడు మళ్ళీ 101 6 ఇన్సర్ట్ చేసినాం అనుకో, ఇప్పుడు 101 ఉంది, క్లాస్ 6 ఉంది. సో ఆల్రెడీ మనం 6th క్లాస్లో 101 ఉన్నాడు. ఇప్పుడు మనం ఇట్లా ఇన్సర్ట్ చేసినాం అనుకో, ఇప్పుడు వస్తుంది ఏమొచ్చింది, యూనిక్ కీ కాన్స్టెంట్ వయలేటెడ్. సో ఇది ప్రైమరీ కీ. ఓకేనా, ప్రైమరీ కీ ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీనే ఉంటుంది. సో మల్టిపుల్ కాలమ్స్కి యూజ్ చేయాలన్నప్పుడు కాంపోజిట్ ప్రైమరీ కీ యూజ్ చేయాలి. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే ఏమంటే కాంబినేషన్ మస్ట్ బి యూనిక్. సో 2 కాలమ్స్ 3 కాలమ్స్ ఎన్ని కాలమ్స్ అంటే ఆ కాలమ్స్ పెట్టుకోవాలా. అటు ఎండ్ కమా పెట్టి ప్రైమరీ కీ ఆఫ్ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏముంది, ఇది 2 కాలమ్స్ పెడితే కాంబినేషన్ మస్ట్ బి యూనిక్. ఒక కాలం పెడితే ఒక కాలమే యూనిక్గా ఉంటుంది ప్రైమరీ కీ. సో నేను యూనిక్ రేట్ చెప్తాను. ఓకేనా, ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదన్నా. ఓకే, ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే అడగండి. నాగా ప్రశ్న ఓకే అన్న, అర్థమైంది. ఓకే ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఓకే, బాయ్. బాయ్. మొహమ్మద్ ఏమన్నా సైలెంట్ ఉన్నాడా? అలీ కూడా అసలు పర్ఫార్మర్ వాళ్ళకి ఎట్లా ఒకసారి